వెల్కమ్ టు టెకీ టాక్ విత్ కేపీ బీపీ అండ్ విబి. ఈరోజు మార్చ్ 12, 2015 7:11 రాత్రి ఈస్టర్న్ స్టాండర్డ్ టైం. భారత కాలమాన ప్రకారం మార్చ్ 13, 2015 ఉదయం 4:41 జయానామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ షష్ఠి. వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ ఆఫ్ టెకీ టాక్. గత వారం మేము షో చేయలేదు, సారీ, వి హ్యాడ్ సమ్ స్నో రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అంతకన్నా ముందు రోజు మాకు మంచి ఈస్ట్ కోస్ట్ లో భయంకరమైన స్నో పడి మంచు ఇంటి ముందున్న మంచు ఎత్తి నడుములు విరిగిపోయి కూర్చున్నాం అనమాట. సో వి మిస్ దట్ షో అండ్ దానివల్ల ఎక్సైటింగ్ న్యూస్ చాలా 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 ఎక్సైటింగ్ న్యూస్ మనం మాట్లాడుకోవడం పోయింది, కంప్లీట్ గా మిస్ అయిపోయాము. సో వీ విల్ కవర్ ఆల్ దోస్ థింగ్స్ రైట్ నౌ. ఈ ఎపిసోడ్ లో కొంచెం కష్టమే, ఎందుకంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అన్నది బార్సిలోనా, స్పెయిన్ లో జరిగింది. ప్రతి మచ్ యాపిల్ కాకుండా మిగిలిన మొబైల్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ అన్ని అక్కడికి వచ్చి కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ని ప్రవేశపెడతాయి. ఆ ఒక్కదాని గురించి చెప్పుకోవడానికే మనకు ఒక షో సరిపోదు. దానికి తోడు ఏదో అంటారు చూడండి, పులి మీది పుట్రలా మనకి ఈ వారం యాపిల్ కంప్యూటర్స్ వాడు కూడా కొన్ని అప్డేట్స్ ఇచ్చాడు. సో అది కూడా వచ్చి నెత్తి మీద పడింది. సో ఇట్లా మల్టిపుల్ చాలా 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 వచ్చి మీద పడేసరికి ఏం చేయాలో తోచట్లేదు. బట్ మేము మాకు సాధ్యమైనంత వరకు త్వరగా కవర్ చేస్తాం కొన్ని ఐటమ్స్, మొబైల్వి అండ్ యాపిల్ ఐటమ్స్. ఈ రోజు చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాం. స్పెషల్ ఐటమ్ ఏంటంటే, మీరు రెగ్యులర్ గా టెకీటాక్ వినే వాళ్ళైతే మీకు తెలుసు, అప్పుడప్పుడు మేము ఒక గ్యాడ్జెట్ గురించో, లేకపోతే ఒక టెక్నాలజీ అంశం గురించో, లేకపోతే ఒక టెక్నాలజీ రిలేటెడ్ వ్యక్తి గురించి మాట్లాడతాం. దాదాపు కొన్ని నెలలుగా ఆ పని చేయట్లేదు. అంటే దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి చదివి సేకరించి విషయ అవగాహన ఉండి మాట్లాడాలి. సో అలా మాకు సమయం దొరకక అలా కొన్ని మిస్ అయిపోయాము. బట్ ఈరోజు స్పెషల్ ఐటమ్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ S6. అది స్పెషల్ ఐటమ్. అదేంటి అని అనుకుంటున్నారా? ఎస్, ఇది స్పెషల్ ఐటమ్ కింద దీన్ని మాట్లాడడానికి అర్హత ఉన్నటువంటి గ్యాడ్జెట్ అది. ఎందుకంటే ఫైనల్లీ శాంసంగ్ వాడు, ఐ థింక్ హీ కేమ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ ప్లాస్టిక్ డిజైన్ నుంచి రియల్ కాంపిటీషన్ లాగా వచ్చాడు. సో యాపిల్కి ఇంకా HTC One వీటన్నిటికి హీ వాజ్ ఏబుల్ టు షో దట్ మంచి కంపెనీ అని. సో అదొకటి, అది ఈరోజు స్పెషల్ ఐటమ్. అండ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొన్ని గ్యాడ్జెట్స్, యాపిల్ వాడి యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఈ ముఖ్యంగా ఈరోజు షోలో ఉంటాయి. మీరు టెకీటాక్ రెగ్యులర్ గా విన్నట్టయితే మీకు తెలుసు ఈ షో ఫార్మాట్. ఒకసారి వినే వాళ్ళకి ఎట్లాగో తెలుసు, వినని వాళ్ళ కోసం ఫార్మాట్ చెప్తాను. గత వారంలో గత 2-3 వారాల్లో ఎవరన్నా ప్రశ్నలు వేస్తే facebook.com ది టెకీ టాక్ మా పేజ్, అక్కడ కానీ ఇంకా వేరే ఎక్కడన్నా ప్రశ్నలు వేసినా వాటి గురించి మేము సమాధానం చెప్తాము. తర్వాత ఏమన్నా మాకు కొత్త విషయాలు ఏదన్నా ఉంటే దాన్ని పంచుకోవడం, అలా మొదలు పెడతాము. తర్వాత వారం ఉన్నటువంటి టెక్నాలజీ వార్తలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, కెమెరా గురించి, గేమింగ్ గురించి, ఆటోమొబైల్ గురించి ఇలా ప్రత్యేకంగా చిన్న అంటే దేని వరకు ఒక సెక్షన్ వైజ్గా మాట్లాడతాము. ఇది టెకీటాక్ ఫార్మాట్. అండ్ యాజ్ యూజువల్ మాకు ఒక పేజ్ ఉంది, ది టెకీటాక్, facebook.com ది టెకీ టాక్. సో మీరు పేజ్ లైక్ చేసేసి ఇంకా ఎవరన్నా ఫ్రెండ్స్ మీ దాంట్లో షేర్ చేసుకొని లైక్ చేపిస్తే బాగుంటుంది. దట్ ఈస్ ఆల్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో దట్స్ అబౌట్ ఇట్. ఆల్ రైట్. సో ఇంకా ఈ ఉపోద్ఘాతం ఎందుకులేండి, సోది, లెట్స్ జంప్ ఇన్ టు ద షో. సో మొట్టమొదటి న్యూస్ ఐటమ్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు చాలా కవర్ చేసుకోవాలి కాబట్టి ఇది మొబైల్ వరల్డ్కి సంబంధించినది, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్. మనకి ఎప్పుడన్నా రోగాలు వచ్చినప్పుడు, క్యాన్సర్లు లేకపోతే ఇంకేమన్నా బయాప్సీలు చేయించుకోవాలనుకుంటే, ఏదో కిడ్నీ ప్రాబ్లమో ఇంకేదో ఉంటే బయాప్సీలు చేయించుకోవటం సర్వసాధారణము. బయాప్సీ కన్నా ముందు ఏం చేస్తారు, ఎక్స్రేలో లేకపోతే అల్ట్రాసౌండ్లో ఏదో ఫోటోలు తీసుకొని చూస్తారు. ఒక్కోసారి లోపల విషయం ఏముందో కనపడదు. అంటే బాడీ లోపల
ఉన్నటువంటి అవయవాలు వాటి అవి ఎలా పొందుపరిచి ఉంటాయి, ఏం లోపల ఏం తిరుగుతున్నాయి, రక్తనాళాలు ఇవన్నీ మామూలు బయట వాళ్ళకైతే ఇప్పుడు ఎక్స్రే తీసుకొచ్చి ఎవరికైనా చూపించారనుకోండి, డాక్టర్ కాని వాళ్ళకి అండ్ వైద్య విభాగంతో సంబంధం లేని వాళ్ళకి ఏం అర్థం కాదు. నాకైతే ఇప్పుడు చెస్ట్ ఎక్స్రే ఉంటుంది, ఇలా 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 బోన్స్ ఉంటాయి, ఏమో ఉంటుంది, ఇక్కడ ఏదో ఉంది అని అంటారు. ఐ డోంట్ గెట్ ఇట్, లైక్ వాట్ హ్యాపెండ్, ఎక్కడుంది నాకు కనపడదు అది. సో పండితులకే కనపడుతుంది, పామర్లకు కనపడదు. ఎందుకంటే అది డాక్టర్ వైద్యులకి దాని ట్రైనింగ్ ఉంటుంది, తెలుసు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటే అవి మామూలు హై రిజల్యూషన్తో తీసిన మన ఏదో క్యానన్ నైకాన్ కెమెరాతో తీసిన పిక్చర్స్ లాగా రావు అవి. కాబట్టి వాటిని ఎట్ట చూడాలి, ఏం చేయాలన్నది వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్, డాక్టర్లు ట్రైన్ అయి ఉన్నారు. సో వాళ్ళు చూడగలుగుతారు. దీన్ని తీయాలంటే లోపల ఇప్పుడు మెదడులో ఎక్కడో ఉంది, ఏవో రక్తనాళాలు చిట్లాయో ఏదో అయి ఉంటుంది, దాన్ని తీయాలి, ఫోటో తీయాలి, ఎక్స్రే తీయాలి, అల్ట్రాసౌండ్ తీసి చూడాలి. మీకు మంచి కెమెరా, బ్రహ్మాండమైన క్యానన్ నైకాన్ కెమెరా పట్టుకొచ్చేసేసి దాంతో ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? ఆ రేంజ్లో మీకు ఫోటో కావాలంటే కుదరదు. కాకపోతే ఎక్స్రే విజన్, ఇప్పుడు మీరు మామూలుగా ఎట్లయితే ఎక్స్రే లోపలికి వెళ్ళి మీకు ఏదో మసక ఫొటోస్ చేస్తుందో, అలా మీ మామూలు కళ్ళతో లోపట శరీరంలో ఉన్నటువంటి అవయవాల వాటిని చూడగలిగేటువంటి టెక్నాలజీని వీళ్ళు పట్టుకొస్తున్నారు. ఎవరు పట్టుకొస్తున్నారంటే నెదర్లాండ్స్లో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ వాళ్ళు. నెదర్లాండ్స్లో దేర్ ఈజ్ ఏ నైస్ 2007 నుంచి మంచి వర్క్ చేస్తున్నారు ఒక గ్రూప్. ఆయన పేరు ఈవో వెల్లెంకూప్, దట్స్ ద గై, అండ్ అల్లార్డ్ మోస్క్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అన్నది చెప్తాను. ఫస్ట్ మీరు ఎక్స్రే దానికి మామూలు ఫోటోలకి క్లారిటీ ఉండదని చెప్పాను కదా. ఎక్స్రే ఫోటోస్ ఎక్స్రే లాగా ఉంటాయి, మామూలుగా మనం కెమెరాతో తీసినవి బ్రహ్మాండంగా ఉంటాయి. సో వీళ్ళు దీన్ని ఎలా చేయగలిగారంటే ఎక్స్ట్రీమ్గా, అంటే చాలా లైట్ని పంపిస్తే ఆ లైట్ కొద్దో గొప్ప ఒక ఇప్పుడు ఒక గోడ ఉందనుకోండి, గోడ అన్నది అది పారదర్శక పదార్థం కాదు. గోడ పైన మీరు లైట్ వేస్తే అక్కడికి ఆగిపోతుంది. కానీ చాలా ఎక్కువ లైట్ని మీరు గోడ నుంచి పంపిస్తే కొద్దో గొప్ప కొంత లైట్ బయటకు వస్తుంది. ఎంత వస్తుంది అన్నది తెలియదు, అబ్జర్వ్ చేసుకుంటుంది గోడ, బట్ ఎంతో కొంత వస్తుంది. ఇది మళ్ళీ మనం పార్టికల్ ఫిజిక్స్లోకి వెళ్తే లైట్ కాంతి అన్నది కాంతి కిరణమా లేకపోతే కాంతి అన్నది చిన్న అణువుల పదార్థమా అన్నది అది కొట్టుకొని ఉంటారు. వీ నో ద హైజన్బర్గ్ అండ్ ఆల్ దట్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, వాట్ ఎవర్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇక్కడ ఏంటంటే కొంత బయటకు వస్తుంది. వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక గ్లాస్ కవర్డ్, అంటే ఒక వైట్ పెయింట్తో కవర్ అయినటువంటి గ్లాస్ని కంప్లీట్ పెయింటెడ్ అనమాట. అది ఈ లైట్ని కొడితే ఏంటంటే అవతల వైపు నుంచి సాలిడ్ గోడలాగా ఉంటుంది. ఆ గోడలోంచి ఏమన్నా వస్తుందా అని చూద్దాంలే అని అనుకున్నారు. ఈ లైట్ని చూద్దాం అనుకునేసరికి ఏముందిలే, రాదు, దానికి రంధ్రం కొడితే కానీ ఆ లైట్ బయటకు వెళ్ళదని. బట్ అవతల వైపు నుంచి వాళ్ళు చూస్తే దే హ్యాడ్ దిస్ నైస్ లైట్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో లైట్గా బ్లర్గా ఏదో వస్తుంది, దాంతో పెద్ద ఇదే ఉండదని అనుకున్నారు. బట్ వెళ్ళి చూసేసరికి ఓ మై గాడ్, దిస్ ఇస్ లైక్ ఎవడో రంధ్రం కొట్టి లైట్ని వదిలినట్టు వస్తుందట. అసలు అదిరిపోయిందని చెప్పి దాన్ని పట్టుకొని దాని మీద ఇంకా వాళ్ళు ఫుల్ రీసెర్చ్ మొదలుపెట్టి ఇంకా దే ఆర్ ఎక్స్పాండింగ్. అసలు ఇవి ఏంటి, ఎలా ఇది చేయగలిగారు? ఇప్పుడు లైట్ స్కాటర్ అవుద్ది, అయినప్పుడు కొద్ది గొప్ప కొంత లైట్ని గ్రాప్ చేసేసి అంటే పట్టుకొని ఆ లోపల ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచి అయితే రిఫ్లెక్ట్ అయిందో వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయగలిగితే వీ షుడ్ బి ఏబుల్ టు వ్యూ, మంచిగా చూడగలుగుతాం మనం. కానీ మరి వీళ్ళు ఈ డాక్టర్లు వీళ్ళు ఎలా చేశారు ఇది అంటే ఆస్ట్రానమీ ఒక్క నిమిషం అండి, మాతో కనకప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ఓకే కేపీ, ఐ విల్ వెయిట్. ఆస్ట్రానమీ ఈ వైద్య శాస్త్రానికి చూడండి ఇక్కడ ఎంత విచిత్రమో. బాడీ లోపల ఉన్నటువంటి అవయవాల్ని చూడడానికి మనం లైట్ ఎట్లా వాడతామో, ఆస్ట్రానమర్స్ వీళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు, వాళ్ళు పైన ఆకాశంలో చుక్కలు చూస్తారు. చుక్కలు చూసేసి ఎక్కడి నుంచో వచ్చినటువంటి హే కేపీ, హలో బీబీ, హాయ్. యా ఓకే, ఆల్ రైట్,
యూ జస్ట్ జాయిన్డ్. ఆల్రైట్, వెల్కమ్ కేబీ. సారీ లేట్ అయింది. మన చిన్న అస్ట్రానమీ దీని మీద మొదలు పెట్టాను. ఓకే ఓకే. సో ఈ సైంటిస్టులు ఎక్స్రే విజన్తో లోపల మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అవన్నీ మామూలు ఏదో కెమెరాతో తీసిన కలర్ ఫోటో మాదిరిగా చూస్తున్నారు కేపీ. అది అది ఎట్లా అంటే, సో వీళ్ళు ఏం చేశారంటే, ఖగోళ శాస్త్రజ్ఞులు ఎక్కడి నుంచో చుక్కల నుంచి వచ్చిన లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వస్తా వస్తా వాతావరణంలో అది ఏమవుతుంది, వేరే తారాల నుంచి వచ్చినటువంటి కాంతి దీనిపై పడి దానికి దీనికి నల్లిఫై అవుతుంది. అంటే శూన్యంలా జీరో అయిపోతుంది, అది సున్నా అయిపోతుంది, అయిపోయి రాకుండా ఉంటుంది. సో వీళ్ళు ఒక ఫలానా చుక్కని అక్కడి నుంచి వచ్చే కాంతిని చూడాలనుకుంటే ఈ డిస్టార్షన్ పక్కన ఉన్నటువంటి వాతావరణం దానిలో ఉన్న డిస్టార్షన్ని వాళ్ళు నల్లిఫై చేయగలగాలి, తీసేస్తే అప్పుడు ఆ చుక్కను చూడగలుగుతారు. దాన్ని చేయడానికి వాళ్ళు ఒక అల్గారిథం క్రియేట్ చేసుకొని, ఇదంతా అస్ట్రాలజర్స్ ఖగోళ శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధన ఇదే. అందుకే ఈ ఐటమ్ పట్టుకొచ్చు. వాళ్ళ పరిశోధనని ఈ వైద్యులు పట్టుకుని అరే బాసు మీరే అంత దూరంలో ఉన్న చుక్కలని ఇట్లా డిస్టార్ట్ అయినప్పుడు చూడగలిగితే అదే టెక్నాలజీని వాడి మేము బాడీలో ఉన్న పార్ట్స్ని చూడలేమా, అది. సో బాగానే ఉందని చెప్పేసి ఈ హై రిజల్యూషన్ ఒక 10 ఏళ్ల వరకు రెజల్యూషన్ కూడా పెరగలే కదా. ఇప్పుడు ఎంత కేపీ వాట్ ఎవర్ లైక్ 50, 60, 80, 100 మెగాపిక్సెల్ ఉందా ఇప్పుడు? 100. టేక్ అవే ద స్పేస్ టెలిస్కోప్స్ వాటిలో ఇప్పుడు గిగా పిక్సెల్స్ కూడా వచ్చినాయి. అవి తీసేస్తే యూజువల్ గా 100 దాకా పోతాయి. 100 దాకా పోతాయి. ఐ థింక్ అంత రెజల్యూషన్ వచ్చిన తర్వాత యూనో లెటెస్ట్ ట్రై అని చెప్పి మొదలు పెట్టేసరికి బ్రహ్మాండంగా దే వర్ ఏబుల్ టు సీ సమ్. బట్ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే ఏమో పాపం అనిపిస్తుంది అబ్బా ఇట్లాంటి టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడల్లా. ఒక ఎలకలను దొరకబట్టారు. ఎలకలను బట్టి ఎలకల మీద ఈ కాంతి కిరణాలను ప్రసారం చేసి వాటిని బలిపశువు చేసి వాటిని అబ్జర్వ్ చేస్తున్నారట. ఎలకలు అని బాధపడేదేముంది, బుద్ధిజీవులు మిగతా వాళ్ళని వాడుకోవటం అల్పజీవుల్ని, అది సామాన్యం. అది బుద్ధిజీవులు అల్పజీవులను వాడుకోవడం, వాటికి కూడా బుద్ధి ఉండే ఉంటుందిలే పాపం, అట్లా అనకూడదు కానీ. సో దాట్ ఈస్ ద హోల్ స్టోరీ. సో ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రెస్ మాత్రం అంటే మంచిగా పురోగమిస్తున్నారు, బాగానే మంచిగా చేస్తున్నారు. సో ఒకవేళ ఇది ఇంకా ఒక స్టేజ్ వెళ్ళిపోతే ఏంటంటే మనకి ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్లు ఇవన్నీ థ్యాంక్స్ అని చెప్పొచ్చు. మంచి బ్రహ్మాండంగా లోపల ఎలా తిరుగుతున్నాయి, రక్త కణాలు ఎలా కనబడుతున్నాయి, కలర్తో సహా కనబడతాయి. అల్టిమేట్ ఇది కైండ్ ఆఫ్ వేరబుల్ అవుద్ది అనమాట. సో దట్ ఈస్ ద న్యూస్ ఐటమ్, ఫస్ట్ న్యూస్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసేసి అక్క మీరు బిఫోర్ యూ గో ఐ హ్యావ్ ఎ స్మాల్ ఐటమ్ టు షేర్. చెప్పండి. బ్రహ్మాండం. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇట్స్ అన్ యాడ్ ఆన్ ఎక్స్టెన్షన్ కైండ్ ఆఫ్ థింగ్. క్రోమ్ అనేది ఎంత పాపులర్ అందరికి తెలుసు. అవును. క్రోమ్ వెబ్ బ్రౌజర్ గురించి మాట్లాడుతున్నా, క్రోమ్ ఓఎస్ కాదు. క్రోమ్ బ్రౌజర్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎక్స్టెన్షన్స్. మనం ఎప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం వీటి గురించి. ఎక్స్టెన్షన్ అంటే ఒక చిన్న ప్రోగ్రామ్, అది మీరు యాక్సెప్ట్ చేస్తే దాంట్లో ఇరుక్కుంటది మీ బ్రౌజర్ లో. దాన్ని బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అది కొన్ని పనులు చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ బ్లాకర్ ఈస్ ద వరల్డ్ ఫేమస్ వన్. అండ్ యూ హ్యావ్ క్రోమ్ కాస్ట్ ఎక్స్టెన్షన్, లేకపోతే తెలుగు లాంగ్వేజ్ టైప్ చేయడం కోసము హ్యాండ్ అవుట్స్ ఇట్లా ఉంటాయన్నమాట. వాటితో పాటు ఈ రోజే కొత్తగా ఒకటి రిలీజ్ అయింది. అదేంద్రా అంటే ఇది పెయింటింగ్స్, ఆర్ట్, చిత్రకళ వీటిని ఇలా ప్రేమించే ప్రేమికుల కోసం అన్నమాట. ఇది గూగుల్ వాడిది ఒక ప్రాజెక్ట్ ఉంది. ఏంటంటే ప్రాజెక్ట్ ఆర్ట్ అని. అది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న అన్ని మ్యూజియంస్ లో నుంచి చిత్రకళని స్కాన్ చేసి దాన్ని తీసుకొచ్చి ఈ డిజిటైజ్ చేసి పెడుతుంది అనమాట. అంటే ఒక పెద్ద ప్లేస్ లో ఇప్పుడు నీకు పబ్లిక్ లైబ్రరీస్ అని, లేకపోతే నీకు ఆన్లైన్ ఈ కోశాగారాలు ఉన్నాయి కదా పెద్ద పెద్దవని, పబ్లిక్ అట్లానే ఆర్ట్స్ కూడా కలెక్షన్ చేసి పెడుతుంది అనమాట. దానికి ఒక ఎక్స్టెన్షన్ రాస్తాడు. ఏమవుతుందిరా అంటే ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒక మాస్టర్ పీస్, ఒక ఆర్ట్ కనిపిస్తూ ఉంటది మీ బ్రౌజర్ లో. దాని కింద రిఫ్రెష్ ఉంటుంది. రిఫ్రెష్ కొడుతూ ఉంటే అన్లిమిటెడ్ వస్తూ ఉంటాయి అనమాట. ఇట్స్ లైక్ ఫ్యాసినేటింగ్.
You won't even imagine, like, you will be surprised how beautiful there is no way you can see all the pictures, right? ఇది మాత్రం అంటే ఎన్నో మ్యూజియంస్ ఎన్నో సార్లు చూస్తే కానీ నీకు అవన్నీ కనపడవు, మరి నీకు అది ఊహ కూడా రాదు. రవివర్మ అన్నారు కొన్ని పిక్చర్స్ టాప్లో తప్పితే యూ కెనాట్ సీ ఎవ్రీథింగ్. ఆ టైప్ లో దిస్ ఇంక్లూడ్స్ ప్యారిస్, వాట్ ఎవర్ ద వరల్డ్ వైడ్ మొత్తం ఇమేజెస్ లో వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ లో ర్యాండమ్ గా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని సంబంధించిన ఆ ప్లగ్ ని నేను షేర్ చేస్తాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్ టేక్స్ లైక్ ఓన్లీ 30 seconds, బట్ యూ విల్ ఎంజాయ్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్. అది అంటే వన్ థింగ్ ఐ రియలీ మీరు బాగా చెప్పారు. అది ఏంటంటే ప్రతి ఒక్కడు గూగుల్ క్రోమ్ వాడతాడు, రైట్? అవును, చాలా వరకు అది ఆల్మోస్ట్ లీడింగ్ కదా ఇప్పుడు. రైట్. అండ్ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఏదో బ్లాంక్ పేజ్ వస్తుంది. అవును, దాని బదులు మీరు మంచి ఆర్ట్ ఒకటి చూడగలుగుతారు, మంచి ఆర్ట్. ఎస్. సో ఇంట్లో కూర్చొని యు ఆర్ యాక్చువల్లీ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రపంచంలో ఉన్న మ్యూజియంస్ లో ఉన్న ఆర్ట్ ని మీరు చూడలేనివి. భలే ఉందండి అది. ఐ లైక్ దట్. చాలా దానికి అంటే ఏమని వెతుక్కోవాలి అది? నేను ఇప్పుడే షేర్ చేస్తున్నా. యూ జస్ట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ గూగుల్ ఆర్ట్. గూగుల్ ఆర్ట్ అని ఉంటుంది అది. నేను ఇప్పుడే ఇస్తున్నా క్రోమ్ ఎక్స్టెన్షన్. అది క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తే అందులో మీకు ఉంటుంది అది. ఐఎమ్ షేరింగ్ ఇట్ రైట్ నౌ. యా, అది చెప్పదలుచుకుని. ఇంకొకటి మీరు గమనించారో లేదో, ఉంటారు గమనించే, ఎక్స్టెన్షన్ మీద కొంచెం బిజినెస్లు నడుస్తున్నాయి ఈ మధ్య. ఎక్స్టెన్షన్ మీద ఏం జరుగుతున్నాయి? గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ పైన గూగుల్ ఆర్ట్ ప్రాజెక్ట్ అని మీరు సెర్చ్ చేస్తే వస్తుంది అది. ఎక్స్టెన్షన్స్ మీద కాస్త బిజినెస్ ఏంద్రా అంటే, యాడ్ బ్లాకర్ అని ఉంది కదా, అది వెరీ ఫేమస్. అవును, లిటరల్లీ టర్న్స్ ఆఫ్ ఎవ్రీ యాడ్ ఆన్ ది యువర్ పేజ్. అవును. సో దానివల్ల వీళ్ళకి అందరికీ నష్టాలు జరుగుతున్నాయి. ఎవరికి? ఈ వెండర్స్ కి. గూగుల్ ఒక వెండరు, బింగ్ ఒక వెండరు, యాహూ ఒక వెండరు, వీళ్ళందరూ. ఓకే. వీడు యాడ్ బ్లాకర్ తోటి చిన్నగా సంబంధాలు పెట్టుకోవడం మొదలు పెడుతున్నాడు అనమాట. బాబు, కొన్ని రకాలవి నువ్వు బ్లాక్ చేయకు, కొన్ని బైపాస్ చెయ్యి, అట్లా లాబింగ్ హ్యాపెనింగ్ అనమాట. అవును, అది. సో దానికి రెమెడీ మేము వెతుకుతాము, మీకు త్వరలో దాని గురించి చెప్తాం అనమాట. అంటే మీరు బ్లాకర్ ఉన్నా కానీ మీకు కొన్ని యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అంటే దర్ ఈజ్ ఏ బ్యాక్ డోర్ నడుస్తూ ఉంది దానికి. అది సంగతి. బ్యాక్ డోర్ వెనక నుంచి. ఓకే, స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్. దే అదర్వైజ్ దే కెనాట్ సర్వైవ్. యా, వాళ్ళకి అదే ఉంటుంది. సో ఐ షేర్డ్ ఇట్. ఓ, మీరు ఓకే షేర్ చేశారా? ఓకే. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి, వెల్, ఇది నేను మన ది టెకీటాక్ facebook.com/thetechitalk పోస్ట్ చేశాను. నోకియా N1 టాబ్లెట్. ఇప్పుడే చెప్పేస్తాను, ఇది రాగానే నేను ఐ విల్ బి ద వన్ బయింగ్ దిస్. ఎందుకు అంటే ఇట్స్ లైక్ దాని ఏమంటారు, పరకాయ ప్రవేశం. మన జగదేక వీరుని కథలో ఎన్టీఆర్ అంటారు, ఏకో నీకో నమస్తే అనగానే 1 నుంచి 2 అవుతాడు, అట్లా అవుతాయి కదా. అట్లా ఐప్యాడ్ మినీ పట్టుకొని ఏకో నీకో నమస్తే అనగానే నోకియా 1 బయటకు వచ్చేసింది దాంట్లో. అట్లా బట్టి విక్రమార్క రెఫరెన్స్ తీసుకుంటే మీరు చెప్పంగానే వాడు పడుకోగానే ఐప్యాడ్ మినీ శవం అయిపోద్ది, దాంట్లో ఉన్న శరీరంలోకి పక్క నుంచి ఆండ్రాయిడ్ దొరుకుతుంది. సో ఇది ఒక చిన్న, ఇంతకుముందు టెకీటాక్ ఎపిసోడ్ విన్న వాళ్ళకి తెలుసు, నోకియా వాడు యాపిల్ ని కాపీ కొట్టడం మొదలు పెట్టాడు. నోకియా అంటే ఇది నోకియా అమ్ముడైనటువంటి నోకియా కాదండి. నోకియా ఆల్రెడీ నోకియా మొబైల్ డివిజన్ మైక్రోసాఫ్ట్ కమ్మాడు, బట్ రెగ్యులర్ నోకియా ఇంకా ఉంది. వాడు వెధవా సామ్సంగ్ లాగా హీ ఆల్సో స్టార్టెడ్ కాపీయింగ్ యాపిల్. సో ఎందుకంటే చేశాడు అనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. అది నోకియా N1 టాబ్లెట్. సో ఇది మీరు ఐప్యాడ్ ఫ్యాన్స్ అయితే టేక్ ఇట్ ఈజీ, మీకేం పెద్ద దీంట్లో వచ్చేది లేదు పోయేది లేదు. మీరు ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ అయి ఉండి నాకు ఐప్యాడ్ లాంటి టాబ్లెట్ కావాలనుకుంటే మాత్రం బై దిస్ వన్. ఇది లిటరల్లీ కాదు, వాడే అనుకుంటా ఐప్యాడ్ తయారు చేసిన వాడే తయారు చేస్తున్నాడు, అదే చేత్తో ఆండ్రాయిడ్ తోటి చేసి నోకియా పేరు పెడుతున్నాడు, అది విషయం.
సో ఐప్యాడ్ మీ మినీ ఐప్యాడ్ సైజ్ ఇది 7.9 ఇంచ్ అండ్ అట్టాగే ఉంటుంది చూడ్డానికి మొత్తం సైడ్కి అన్ని బటన్లతో సహా. అదేమంటారు ఏంటబ్బా అది ఏం సినిమా కేపీ సేమ్ టు సేమ్ ఏదో అంటాడు కదా ఏదో సినిమాలు అంటాడు కదా సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ బట్ నేమ్స్ సేమ్ స్టోరీ మనీ సినిమాలో కోటేశ్వర ఉంటాడు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అట్లా సేమ్ స్టోరీ జస్ట్ నేమ్స్ చేంజ్ అన్నట్టు ఆ టైప్ లో ఐప్యాడ్ ఇది ఓన్లీ థింగ్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఉంటుంది లోపల. సో అన్ఫార్చునేట్లీ అమెరికాలో అది ఇట్స్ నాట్ అవైలబుల్. సో వెయిట్ చేయాలి. $250 అమ్ముతున్నాడు చైనాలో, అది సంగతి. సో దీని లింక్ ఒకటి షేర్. ఇది మనకు వచ్చే సూచనలు అయితే నాకేం కనపడలేదు, మీకేమన్నా సమాచారం ఉందా దాని మీద? అయ్యే బాబాయ్ నువ్వు వచ్చాయంటే వాడు తర్వాత పెడతా అన్నాడు. ప్రస్తుతానికి చైనాలో అంటే చైనాలో ఇప్పుడే వెళ్ళి ఈబేలో చెక్ చేస్తున్నా $460 ఎవడో అమ్ముతున్నాడు ఈబేలో దాన్ని. అండ్ ఎవడో యూకే నుంచి 300కి ప్రీ ఆర్డర్ అట. ఐ డోంట్ నో దిస్ ఈజ్ ఎ క్రేజీ. వీడు భయపడుతున్నా నా దృష్టిలో ఏంటో చెప్పమంటారా ఇది? అంటే వస్తుంది అంటారా మీరు కస్టమ్స్ దాటుకునేది? కస్టమ్స్ రావచ్చు, వాడు డైరెక్ట్ అమెరికాలో అమ్మితే యాపిల్ వానికి వాత పెడతాడని అనుకుంటున్నాడు. మామూలు కాదు, ఆ రకంగా భయపడుతున్నాడని నేను అనుకుంటున్నా. యా అంటే యా దేర్ మైట్ బి ఎ ప్రాబ్లం విత్ దట్, బిగ్ టైం ప్రాబ్లం ఉండొచ్చు అది. అదే మొత్తం అట్లాగే ఉంది కేపీ, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో దట్స్ ద స్టోరీ. ఆల్రైట్, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చి USB Type-C కమింగ్ టు ఆండ్రాయిడ్. హహా ఏమిటో యూఎస్బీ? ఎస్ సార్. ఓ మై గాడ్, ఏంటది? యాపిల్ ఎవరితో మొదలు పెట్టుకుని Type-Cనే వినిపిస్తా ఉంది. మీరు మర్చిపోయారండి, మన టెక్కీ టాక్ లో సంవత్సరం క్రితం మనం దీని గురించి మాట్లాడుకున్నాం, Type-C గురించి. అవునా? యా, వి టాక్డ్ అబౌట్ Type-C అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని రెడీ అయ్యాయి. ఇంకా ఐ థింక్ USB 3ని తలదన్నేది ఇది అని అన్నట్టున్నాం. USB 3ని తలదన్నేది, రైట్. అది ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ USB Type-C. ఓకే, మొదటగా శ్రోతలకి USB Type-C అంటే ఏదో చెప్దాం. మామూలు కంప్యూటర్కి ఇప్పుడు మీకు మామూలు USB ఉంటుంది, బిగ్ USB, దాన్ని ఏమంటారు Type-A అంటారు. అది Type-A మెయిల్ అనుకుంటా. ఒక్క నిమిషం అండి. USB టైప్స్లో టిపికల్ USB ఏదైతే ఉంటుందో 1.1 అది. దాని నుంచి USB 2 వచ్చింది. USB 2 నుంచి ఇంకా 3 అట్లా వచ్చాయి. సో ఆ మెయిన్ది మొట్టమొదటి ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్, దాన్ని ఏ అంటారా బి అంటారా తెలిసి అవదండి బాబు. ఎనీవే ఏనైనా అది అది మామూలు, అది బిగ్ ఏ USB. ఓకే, దాన్ని స్టాండర్డ్ ఏ అంటారు దాన్ని. ఎస్, స్టాండర్డ్ ఏ USB. అది ఫ్లాట్ గా దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ లాగా ఉంటది. చాలా మంది వాడతారు, చాలా మంది ల్యాప్టాప్స్ లకి ఉంటది మనకి. దట్ ఈస్ స్టాండర్డ్ ఏ టైప్ USB. చిన్న స్క్వైర్, దాన్ని దీర్ఘ చతురస్రం నుంచి చతురస్రం లాగా ఉంటది, స్క్వైర్ లాగా. అది స్టాండర్డ్ USB B. దెర్ ఇస్ ఏ, దెర్ ఇస్ బి. బి జనరల్లీ దేనికి వాడతారంటే, ఇప్పుడు మీకు కంప్యూటర్ ఉంది, మానిటర్ ఉంది. మానిటర్ లో కూడా 2 USBలు ఉంటాయి, ఏలు. అంటే ఇది టిపికల్ గా ప్రింటర్ కేబుల్ కు ఉంది, అటువంటిది అంటారా? దేర్ యు గో, యు హిట్ ఇట్. ఎస్ సార్, కరెక్ట్. ప్రింటర్ కి ఒక సైడ్ కొంచెం అది స్క్వేర్ లాగా ఉంటుంది, స్క్వేర్ లాగా ఉంటది. సో టిపికల్ కంప్యూటర్ ది ఏ, ప్రింటర్ ది బి. అవునవును. ఓకే, ఏలో ఒకవైపు ఏమో పెద్దగా ఉంటది, ఇంకో వైపు వచ్చేసరికి చిన్నగా అవుతుంది. దాంట్లో 2 ఉంటాయి, మైక్రో అండ్ మినీ. కరెక్ట్. సో దెర్ ఇస్ ఎ USB మైక్రో, దెర్ ఇస్ ఎ USB మినీ. ఇది సి స్పెషాలిటీ ఏమిటంటే, యాపిల్ వాళ్ళకి లైట్ కనెక్టర్ అని ఉంది, అది రివర్సబుల్. ఇప్పుడు మీరు USB వాళ్ళకి, కరెంట్ యాపిల్ ప్రజలకి ఒక చిరాకు ఏంటంటే, USB వాడుకునే వాళ్ళకి మైక్రో USB దాన్ని కనెక్ట్ చేసినప్పుడు పిన్ ఎటువైపు ఉంది అన్నది చూసుకోవాలి. మధ్యలో ఒక చిన్న స్లాట్ లాగా ఉంటది. అది మీరు ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా? అది ప్రతిసారి ఇబ్బంది కదండి, ఎటు పెట్టాలి అనేది. యా, అది అంటే వీ నీడ్ టు కీప్ చెకింగ్ లైక్ విచ్ వే ఇట్ ఈజ్ అని. సో USB Type-Cతో ఆ ప్రాబ్లం ఉండదు. సెకండ్ది, మీరు USB వాడుకొని యూ కెన్ యాక్చువల్లీ స్ట్రీమ్
వీడియో కాంటెంట్ ఆల్సో బయటకి. సో మానిటర్ కూడా కనెక్ట్ చేయొచ్చు, మానిటర్ కనెక్ట్ చేయొచ్చు, ప్రింటర్లకు కనెక్ట్ చేయొచ్చు. బేసికలీ మొత్తం ఆల్ ఇన్ వన్. అది ఆల్ ఇన్ వన్ ఈజ్ అ యూఎస్బి టైప్ సి. ఇదండి విషయం. సో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా త్వరలోనే రాబోతుందిట. అది వచ్చిందంటే దీంట్లో నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది ఏంటంటే మల్టీపర్పస్. యా బట్ అది తలనొప్పి కూడా. చెప్పండి. ఇప్పుడు ఏంది మనకు దీంట్లో ఒక దాంట్లో పవర్ అంటున్నాడు, పవర్ చార్జ్ చేసుకోవచ్చు, దాన్ని డేటా కింద వాడచ్చు, డిస్ప్లేకి వాడచ్చు, అన్నిటికీ వాడచ్చు. ఆల్ ఇన్ వన్, యువర్ రైట్. సో నాకు ఇందులో గుడ్ న్యూస్ ఏంద్రా అంటే ఫైనలీ రెండు బిగ్ జైంట్స్, అంటే ఇప్పుడు యాపిల్, నాన్ యాపిల్ అనుకున్నాం, అవును, ఈ రెండు కలిపి ఒక తాటి మీదకి వచ్చాయి ఈ విషయంలో. రైట్ రైట్ రైట్. ఇంతవరకు కూడా ఇప్పుడు మ్యాక్ బుక్లు ఏవి తీసుకున్నా కూడా వాడేమో లైట్నింగ్ పోర్ట్ అంటాడు, లేకపోతే ఇంకొక థండర్ బోల్ట్ అంటాడు, ఏదో పెట్టి పిచ్చి పిచ్చి కట్టలన్నీ వేసాడు ఇన్ని రోజులు. ఫైర్ వైర్ కొన్ని రోజులు, సోఫా సో మెనీ డికేట్స్ కదా, 2 డికేట్స్ నుంచి నడుస్తుంది. అవును. ఇప్పుడు టైప్ సి అయితే మేబీ నెక్స్ట్ ఐఫోన్ కమ్స్ విత్ టైప్ సి, Android type C. So all I need is one charger at home. I don't need, 5, 6 chargers. అయ్యా, మీరు ఏ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసో తెలియదు కానీ యాపిల్ వాడు మాత్రం మార్చుకోడు. నా రూట్ ఇప్పుడు మార్చాడు కదా, మ్యాక్ బుక్ మార్చాడు. మ్యాక్ బుక్ కి ఇంతకు ముందు యూఎస్బి ఉంది, ఇప్పుడు ఉంది. యూఎస్బి కాదండి, ఛార్జింగ్. ద వెరీ రీజన్ ఫర్ హిమ్ టు రిమూవ్ యూఎస్బి పోర్ట్స్ or HDMI ports for MacBook is because of Type C. యా, అంటే అన్ని దాంట్లోనే ఉన్నాయని తీసుకొచ్చాడు. బట్ టైప్ సి అన్నది నిజంగానే అది యూనివర్సల్ సీరియల్ బస్. సో నిజంగానే అది యూనివర్సల్. అది అడాప్టేషన్ అందరు చేసుకోవచ్చు. చేసుకుంటే ఈ ప్రపంచంలో సగం బాధలు పోతాయి. నాకు ఛార్జర్ లేదు, నాది ఇది పట్టదు, నా ఛార్జింగ్ పనిచేయదు, ఇది ఒకటి పనిచేయదు అని ఇవన్నీ తీరుతాయి. కానీ వాడి లైట్ ఛార్జ్ కనెక్టర్ మాత్రం ఫోన్లకి మార్చాడని నేను అనుకుంటున్నా. ల్యాప్టాప్లకు మార్చిండొచ్చు, ఫోన్లకు మాత్రం అట్టగే పెడతాడు. వై? ఏవో 2 రీజన్లు చెప్తాడు, ఏదో చెప్తాడు, ఇంకా ఇది అది అని ఏదో చెప్తాడు. చెప్పేసి యా, బట్ వాళ్ళు వస్తే అప్పుడు ఏమైందంటే ఇంకా చార్జర్ అనే బాధ తగ్గుద్ది. ప్రపంచంలో అందరికి ఒక చార్జర్ ఉంటుంది. యా, ఒకనొక టైంలో మీ ఇంట్లో నోకియా చార్జర్ ఉందా, చార్జర్ కోసం నోకియా ఫోన్లు కొన్ని రోజులు ఉన్నాయి. గుర్తుందా మీకు? ఆ రోజుల్లో అది మాత్రం ప్రతి ఇంటికి పోయినప్పుడు, ప్రతి ఇంట్లో ఒక ఆవు ఎద్దు ఎట్లుండేదో పల్లెటూళ్ళలో నోకియా చార్జర్ ఒకటి ఉండేది. అవును, ఇప్పుడు పోయిందనుకోండి. దాంట్లో ఒక పిన్ లాగా ఉండేది. ఇప్పుడు యాక్చువల్ గా మైక్రో యూఎస్బీ అనేది కామన్ అయిపోయింది ఇండియాలో. ఎక్కడ పోయినా యూఎస్బీ ఒకటి ఉంటుంది కేబుల్. రైట్, మైక్రో యూఎస్బీ ఇప్పుడు ఎక్కడ పోయినా దొరుకుతుంది. రైట్, అది డెఫినెట్లీ. So yeah, that's where it is right now. And all right, next news item అంటే యా, కొన్ని రోజులు వేచి ఉండండి. మేబీ వచ్చే సంవత్సరం కల్లా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని యూఎస్బి టైప్ సి వాడతాయి అనుకుంటున్నాను నేను. దాట్స్ ద థింగ్. ఆల్ రైట్, నెక్స్ట్ న్యూస్ ఐటమ్ ఈజ్ అ బిగ్ వన్. HTC One అప్డేట్. HTC ఎంతో బిగ్ వన్ అండి చూస్తుంటే. మీరు అలా నెగటివ్ ఎందుకు మాట్లాడుతున్నారు ఎంతసేపు? నెగిటివిటీ నా ఒళ్ళంతా పాకిపోయింది మధ్యలో. చెప్పండి, ఈ విషయంలో వెంకట్ గారు ఉంటే బాగుండు. ఫస్ట్ టైం ఆయనతో నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడదాం అనుకున్నా. అబ్బా, మిస్ అయ్యాము. ఒక్క నిమిషం. అన్బిలీవబుల్ అబ్బా. హీ జస్ట్ కాల్డ్ అండ్ ఐ మిస్డ్ హిమ్. వెంకట్, యా, అబ్బాబాబాబా. ఓకే, వెల్కమ్ టు టెకీ టాక్. వెంకట్ బొమ్మిడిపాటి గారు రండి బాబు. పాపి చిరాయి నూరేళ్ళు. అన్బిలీవబుల్. ఐ మీన్ ఇట్స్ జస్ట్ లైక్ వీ వర్ థింకింగ్ వెంకట్ ఉంటే బాగుండేదని. అండ్ యూ కాల్డ్. ఒక కాల్ మిస్ అయింది, మళ్ళీ కాల్ చేసావు. ఐ పిక్డ్ ఇట్ అప్. ఓకే. ఇప్పుడే హెచ్డిసి తిట్టబోతున్నాను. దేన్ని తిట్టబోతున్నారు? హెచ్డిసి M9 ని. హెచ్డిసి వన్ ఫోన్. ఫోన్ తిట్టబోతున్నారా? నేను కంపెనీ అయిపోతుందని చెప్తే మీరు ఫోన్ తిడితే నాకేంటి? సర్లేండి, ఫోన్ తో స్టార్ట్ అవుతాం, కంపెనీ కూడా పోతే అవుతాం.
మీరు అక్కడే ఓకే. పప్పులో కాలేస్తున్నారు మీ ఇద్దరు. టెక్కీ టాక్ లో ఎన్నోసార్లు వీబీ చెప్పాడు కంపెనీ పోయింది ఇది అంతే అని, కొట్టు కట్టేస్తారని చెప్పాడు. ఇప్పటికి చెప్పి ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ చెప్పాడు ఆయన. 1.5 year అవ్వలేదు, 6 నెలలు అయింది. నేను లాస్ట్ నవంబర్ లో చెప్పాను. లాస్ట్ నవంబర్ కాదు, హెచ్టిసి 1 వచ్చినప్పుడు. ఆగస్ట్ వాళ్ళ ఆగస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడాము. నేను నవంబర్ లో కూడా చెప్పాను. బిఫోర్ దట్ వీ హ్యాడ్ డిస్కషన్ అబౌట్ హెచ్టిసి 1. నువ్వు వెళ్ళి ఆర్కైవ్స్ వినమ్మా. ఆర్కైవ్స్ వినే చెప్తాను నేను ఇంకా ప్రిసైజ్ గా చెప్తా. హెచ్టిసి 1 వచ్చినప్పుడు బా సూపర్ ఫోన్ ఇది అని అంటే, నా అది లేదు ఇది లేదు, ఇది కాపాడదు ఏది కాపాడదు అన్ని. మార్చి 2013 నేను ఐ విల్ గెట్ ద ఆర్కైవ్ అండ్ ఐ విల్ హోల్డ్ ఆన్ టు దట్. ఓకే ప్లీజ్. యా, ఐ సెడ్ దిస్ ఈస్ ఎ సూపర్ ఫోన్, దిస్ ఈస్ గోనా రివైవ్. ఇలాంటివి చాలా చూసాంలే అన్నావు. ఏమైంది? ప్లీజ్ అన్నా, అదే యూ కెన్ బ్రింగ్ ఇట్ అండ్ విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, సో హెచ్టిసి 1 అప్డేట్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ కి మీకు హెచ్టిసి 1 M7 M8 ఇప్పుడు M9 వచ్చింది. సేమ్ స్క్రీన్ సేమ్ సైజు. వచ్చి ఒక SD కార్డ్ ఇచ్చాడు అండ్ బ్యాటరీ సైజ్ కొంచెం పెంచాడు. 20 MP కెమెరా. సో నేనంటాను ఇట్స్ ఎవల్యూషనరీ ఓకే అండ్ నాట్ బ్యాడ్ అని నేను అంటాను. కనుక అంటే నేను ఒకటే ఒక ఆన్సర్ ఏంటంటే, ఇందులో ఏ విధమైన కొత్తదనం లేదు. ఇప్పుడు ఎవరైనా స్విచ్ కావాలి ఈ ఫోన్ కి అంటే, ఎందుకు స్విచ్ కావాలి, నీకు ఏమైనా పిచ్చా అంటారు. అదేంటండి అట్లా? దీంట్లో ఏమీ లేదు. నేను ట్రై చేయలేదు పర్సనల్ గా, కానీ ఐ బీన్ ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ ద బిగ్గెస్ట్ థింగ్. 20 MP సఫైర్ కెమెరా లెన్స్ ఈజ్ యూజ్లెస్ బికాస్ M8 is taking better pictures than this camera. Oh, that's too much అది with samples, boss, with samples. I don't ఉన్నాయి అక్కడ. So if that is the only thing, then what is the fun? ఎందుకు పోవాలి? ఎందుకంటే యువతల పక్క సామ్సంగ్ రిలీజ్ చేసింది, నెక్సస్ 6 ఉన్నాయి, మోటో ఎక్స్ బోల్డ్ అని చాయిస్లు ఉన్నాయి. సో లూజర్ ఇప్పుడు. I think it might not, okay, ఇట్స్ నాట్ గోన్ అంటే యాపిల్ కొనేవాడు ఇది వచ్చి కొంటాడని నేనేం అనుకోవట్లేదు. బట్ నేను అనుకోవటం ఏంటంటే, ఆల్రెడీ హెచ్టిసి కొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిని ఇంకొక సంవత్సరానికో 2 సంవత్సరాలకు మళ్ళీ హెచ్టిసి 1 ఇప్పుడు వాడడానికి కొత్తది వస్తే వాడుకుంటారు కదా, ఆ రకంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. దట్స్ మై టేక్ ఆన్ ఇట్. బికాజ్ అది డెఫినెట్లీ ఐ టోటలీ అగ్రీ. రెవల్యూషనరీ కాదు అది, ఇట్స్ ఎవల్యూషనరీ. బట్ దట్స్ సంథింగ్ లైక్ ఒకటేసారి వాళ్ళు అన్ని చేయదలుచుకోలేదు. దే విల్ డూ వెన్ దే నీడ్ టు డూ. అది ఏమంటారు వెంకట్? వెంకట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెచ్టిసి ఫోన్లు. ఈ ఫోన్ లో ఫీచర్ ఏంటి, కొంటారు జనాలు కొంటారు. అది నేను హెచ్టిసే కదా, ఏ ఫోన్ అయినా దాన్ని అన్ని వదిలేసాను. ఫోన్ మార్చుకోవడం అనే దానికి ఇప్పుడు ఏంటి, కొత్త ఫోన్ వచ్చేస్తుంది కదా. ఆల్ ఫోన్స్ ఆర్ ద సేమ్. వాట్ ఎవర్ యూ ఫీల్ గుడ్ యూ షుడ్ గో. దర్ ఇస్ నో బిగ్ డీల్. ఓకే, ఇప్పుడు ఏమి మొబైల్ ఫోన్స్ ఆర్ లైక్ పీసీస్ ఆఫ్ 2000. నో బిగ్ డీల్. ఏ పీసీ అయితే ఏంటి, డెల్ అయితే, హెచ్పీ అయితే, లెనోవో అయితే, హౌ డస్ ఇట్ మ్యాటర్? దే ఆల్ డూ ద సేమ్ ఫంక్షన్. ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఉన్న వాళ్ళనైతే అట్లీస్ట్ కంటిన్యూ చేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. It's a personal choice. At this point, it's a personal choice. To increase market share, you have to come with really something bold. People, ఇది ఉండాలని చెప్పి పోతే ఈ హెచ్టిసిలు ఇవన్నీ పక్కన పెడితే, యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ రైజ్ ఇన్ ఫ్లిప్ ఫోన్స్. ఓకే, అంటే మళ్ళీ అందరూ ఫ్లిప్ ఫోన్స్ కొనడం మొదలు పెట్టారా? అంటే there is a section which has got fed up with smartphones. They just want to use phone for the purpose of the phone. Flip phones are on rise. అవునా? రావాలి ఫ్లిప్ ఫోన్. యాక్చువల్లీ ఐ మై ట్రై. ఎందుకు అంటే ఇట్స్ వెరీ క్లవర్ డిజైన్. ఇప్పుడు 3 to 4 inches పెడుతున్నారు ఫోన్ ని, దానికి మడిసి కీబోర్డ్ పెడుతున్నారు. సో టకానంలో బ్రహ్మాండంగా వస్తున్నారు పట్టుకోవడానికి అన్ని రకాలుగా. ఇప్పటికీ ద బెస్ట్ ఫోన్ టు టాక్ ఈజ్ ఫ్లిప్ ఫోన్. మనకు గట్టి లేక ఈ పెద్ద పెద్ద చేతలు పట్టుకొని మనం మాట్లాడుతున్నాము. చేతుల నొప్పులు, రిస్టులు, బ్లూటూత్లు, ఈ హెడ్ ఫోన్లు ఇవన్నీ రావడానికి కారణము ఈ క్యాండీ బార్ ఫోన్స్ వల్ల. ఓకే, సో కంఫర్ట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువసేపు మాట్లాడాలి అంటే యూ హ్యావ్ ఫ్లిప్ ఫోన్. సో
ఐ డోంట్ నో. ఓ మై గాడ్, ఐఎమ్ అగైన్ విత్ వెంకట్ ఆన్ దిస్. ఏంటి మీ ఇద్దరు యు గైస్ ఆర్ బికమింగ్ ఫ్రెండ్లీ లేట్లీ. ఇప్పుడు ఆంధ్రాలో ఒక పాట అయ్యాం కదా, అందుకని. సరే, ఎందుకు ఏంటి యాపిల్ వాచ్ గురించి మాట్లాడారా లేదా? ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్. ఎస్, దేర్ వీఆర్ కమింగ్. సో అదండి శ్రోతలు, ఇఫ్ యు ఆర్ అన్ ఆండ్రాయిడ్ సైడ్, యూ హ్యావ్ HTC One M9 కొత్తది, అన్ని క్యారియర్స్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చే నెల ఏప్రిల్లో వస్తుంది. యూ వాంట్ చెక్ ఇట్ అవుట్. బట్ రిమెంబర్, దెర్ ఆర్ అనదర్ ఫోన్, దేర్ ఈజ్ అనదర్ ఫోన్. ఈరోజు స్పెషల్ టాపిక్ అది, గెలాక్సీ S6. సో అది కూడా ఒకటి ఉంది దీనికి కాంపిటీషన్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్ వచ్చేసేసి యాపిల్ వాచ్. యాపిల్ మొన్న 3 రోజుల క్రితమా 4 రోజుల క్రితము యాపిల్ వాచ్ అండ్ యాపిల్ మ్యాక్ బుక్ ని అప్డేట్ చేశారు. మొట్టమొదట జంప్ అయ్యి మనం ఇప్పుడు దీని గురించి విశ్లేషించే కన్నా ముందు యాపిల్ వాచ్ గురించి ఫస్ట్ చెప్తాను. దెన్ విల్ టాక్ అబౌట్ యాపిల్ మ్యాక్ బుక్ అండ్ దెన్ యాపిల్ మ్యాక్ బుక్ స్పెక్స్ చెప్తాను. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. యాపిల్ వాచ్ వచ్చేసి రెటీనా డిస్ప్లే, మంచి గొరిల్లా గ్లాస్ అండ్ ఏదో టాప్టిక్ ఇంజన్ అని ఉంది. టాప్టిక్ అంటే లోపల ఏదో సంథింగ్ పెట్టాడు. ఇప్పుడు మామూలుగా అంటే నీకు పర్సనల్ గా టచ్ అయిన ఫీలింగ్ వస్తుంది, రియల్ గా టచ్ స్పందన కలుగుతుంది. స్పందన మీరు స్పందించవచ్చు. అబ్బా, నాడీ మీద స్పందిస్తుంది. నాడీ పైన స్పందన, నాడీ స్పందన విధానంని ప్రవేశపెట్టారు దాంట్లో. అండ్ రెటీనా డిస్ప్లే ఉంది, సిరి ఉంది. సిరితో అమ్మాయితో మాట్లాడుకోవచ్చు. తర్వాత టర్న్ బై టర్న్ నావిగేషన్, అదేంటో అది దాంట్లో ఎవరు చూస్తాడో తెలియదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిజిటల్ క్రౌన్ అని ఒక చిన్న బటన్ పెట్టాడు సైడ్కి. అదేంటంటే మామూలుగా వాచ్లకి తిప్పుకునే బటన్ ఉంటుంది చూసారా, అది. దాంతో మీరు మొత్తం కంట్రోల్ చేయొచ్చు దాని యూజర్ ఇంటర్ఫేస్ అంతా. 350 నుంచి మొదలు పెడితే ఎన్నో కొన్ని $1,000 వరకు ఉంది. ఇదండి. ఇక చెప్పండి, ఏమంటారు కేపీ? వాట్ యు సే? నాకు ఓకే, ఐ విల్ సే దిస్ హ్యాస్ ద బెస్ట్ లుక్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఫార్ ఆఫ్టర్ LG. ఓకే, సో LG is the best. ఓకే, LG ఫర్ మీ. LG ఇప్పుడు ఆ డయల్, ఇప్పుడు కొత్తది LG నెక్స్ట్ ఏంటి ప్రీమియం ఏదో ఒకటి వచ్చింది కదా. అవును. ఆ వాచ్ విత్ వెబ్ వాయిస్ ఇంటర్ఫేస్ ఈజ్ a killer to me. But it's really expensive at this point of time. So even though this is at the same price, the look and the sleekness and basically the అందం బ్రహ్మాండంగా ఉంది. అంతకు మించి నాకు దాంట్లో గొప్పతనం అయితే ఏం లేదు. సో we can mention each point and elaborate on that. బేసిక్గా ప్రైస్ రేంజ్ చెప్పావు కదా, the price starts from $359 or $350 to ఓన్లీ తలకాయకి వెంకట్, ఓన్లీ తలకాయకి ఎన్ని వేలు? 17,000 అప్ టు 17. ఏంటి 17,000 వరకు ఉందా ఇది ఫోన్? ఇది యాపిల్ గోల్డ్ ఏం లేదు. లెట్ us not talk about gold, ఎందుకంటే గోల్డ్ తో సంబంధం లేదు కనుక ఇట్స్ మార్కెటింగ్ ప్లాయ్. దిస్ ఇస్ నాట్ 17,000 నువ్వు గోల్డ్. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ద వాచ్, ఈవెన్ ఇఫ్ యూ బై అ గోల్డ్ the pure gold, it doesn't translate to 17,000, right? Of course it doesn't. It's 18 karat gold. For the amount of the gold they use and for the regular watch, the price doesn't make any the thing outrageous ga price enduku pettadante. It's a marketing ploy basically. ఏంటంటే ప్రీమియం పంచా, ప్రీమియం టచ్ కూడా కాదు. 17,000 వాచ్ కొనేవాడు is not going to buy an Apple one because దాని వాల్యూ after 2 years is basically trash can. ఎందుకంటే బ్యాటరీ బాబు చూడు, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఇక్కడ యాపిల్ ఫ్యాన్స్ అంతా హర్ట్. మీరు అట్లా ట్రాష్ క్యాన్ అనేస్తే ఎలా? అదే ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాస్ టు బి చార్జ్డ్ అండ్ హ్యాస్ అ బ్యాటరీ ఇన్ ఇట్, ఓకే, ఈజ్ డస్ట్బిన్ ఆర్ రీసైకిల్ ఇన్ ఫ్యూ ఇయర్స్. ఎందుకంటే బ్యాటరీ విల్ నాట్ చార్జ్ ఆఫ్టర్ అ వైల్. ద వే ఇట్ విల్ లూజ్ ఇట్స్ చార్జ్, ఇట్ విల్ నాట్ వర్క్. సో 2 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు మాక్సిమం. ఓకే, for 17,000 you get the premium watches, luxury watches, 10,000 12,000 ki, and they have monetary value even after 50 years 60 years, right? You buy a Rolex or something, you buy something, of course it depends on what you get. For 17,000 Rolex can go up to 100,000 500,000 also. But the point నేను అనుకునేది యాపిల్ వాడు 17,000 ఎందుకు చేస్తున్నాడంటే ఇట్స్ అ మార్కెటింగ్ ప్లాయ్, ఇట్స్ అ హాలో ఎఫెక్ట్. లగ్జరీ బ్రాండ్ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేసి, అరే ఇది 17,000 ఉంది, దీనికి ఇది ఇంతే సేమ్ ఉంది,
ఇట్స్ ఓన్లీ 359 అని మామూలు వాడు కొంటాడని. ఇట్స్ జస్ట్ టు గెట్ టు పీపుల్ ఇన్ టు స్టోర్. 17,000 స్టోర్ లో పెడతాడు. అది చూడగానే 17,000 దీనికి ఎక్కువ ఇది లేదు, ఇది 400 అయినా అయితే ఇది కొనుక్కుందాం అన్న టైప్ లో జనాల్లో ఇది చేయడం తప్పితే ఇట్స్ నథింగ్ బట్ మార్కెటింగ్ బాయ్. ఇప్పుడు యూ సీ రైట్, యూ వాచ్ ద బిగ్ ఇవి ఉంటాయి, ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉంటాయి. సో nobody buys all the top of the line dress which the guys walk on the ramp, but that name goes across and say, okay, Gucci కొన్నాను, Dolce Gabbana కొన్నాను, Louis Vuitton కొన్నాను. What do they sell? They're not selling all the top of the line which they do in the ramp walk. Yeah. But even then నువ్వు ప్రీమియం ప్రైస్ దాని అట్రాక్షన్ దట్ ఈస్ మేబీ I will be surprised if they sell more than ఎగ్జాక్ట్లీ 50,000. More than 50,000 I'll be very surprised. Yeah. ఎందుకంటే ఇఫ్ లుక్ అట్ నో పిచ్చి చాలా మందికి ఉంది. దే విల్ బి మిలియన్స్ నెక్స్ట్ టైం వాళ్ళు కాన్ఫిడెన్స్ అయినప్పుడు చూడండి. 17,000 కాదండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ don't talk about the premium watches. We don't care who buys what. దీన్ని మాట్లాడే I'm talking about the 17,000 is a something which shows up as a halo మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పారు. అగ్రీ, మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పారు, కానీ జనాలు కొనేది లోయర్ ఎండ్ వే. అదే దట్ ఈస్ ద కన్స్యూమర్ లెవెల్. బట్ ఈవెన్ కన్స్యూమర్ లెవెల్లో కూడా మీరు చూసుకుంటే 350 is for the head only. That is the basic thing, and each strap costs you starting from $50 to $100. So ఒక డీసెంట్ వాచ్, యాపిల్ వాచ్ కొనాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ $500. అది. అండ్ దాంట్లో మీరు ఒక పెబల్ చూడండి, పెబల్ వాచ్ కొత్తది కలర్ స్క్రీన్ వచ్చింది, దాన్ని పక్కన పెట్టి చూడండి $200. ఇది పక్కన పెట్టి చూడండి. ఎక్సెప్ట్ స్టైలింగ్ దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్ ఫర్ మీ. I do not see any thing in there. It doesn't even have a SIM card. And I wonder if it works with Android. It may work with the latest and greatest iPhone 6 or 6 Plus only. Actually, that's how it works. It doesn't work with 5. Yeah, I mean, you'll see. So, and a crown interface నాకు నచ్చలేదు. It doesn't look intuitive. We really have to see. అంటే ఇప్పుడు అది స్క్వేర్ షేప్ లోనే ఉంది. స్క్వేర్ షేప్ నచ్చిన వాళ్ళకి వేస్ట్ వాచ్. పీపుల్ హూ లైక్ రౌండ్ షేప్ ఇట్ ఇస్ గాన్. ఇప్పుడు బక్రాలని చేస్తాడు, సారీ, బట్ దట్స్ ద వే ఇట్ వర్క్స్ విత్ యాపిల్. తర్వాత నెక్స్ట్ వర్షన్ looks like we are all on the same page with Apple Watch. So we are కానీ నేను కొంచెం hoping it is not a success because it's not a serious project for us. Let us see how it turns out. నేను ఖండిస్తున్నా. అది ప్రాబబ్లీ వాడు ఏం చేస్తాడంటే సమ్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్ పెట్టి అమ్ముతాడు. ఇది యాపిల్ వాడా? యా, అంటే ఇప్పుడు నువ్వు అది కాదు కేపీ, లిజన్. మీరు ఆల్రెడీ ఇప్పుడు కొత్త iPhone 6 ఏదో కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు బాసు ఒక పని చేయి, ఇది ఇఫ్ యూ సైన్ ఏ కాంట్రాక్ట్ iPhone తో పాటు ఇంకొక 150 కడితే ఇది ఇచ్చేస్తానని అంటాడు. Which world are you in, man? You are talking about Apple. There are geniuses. అలా కాదు, ఆయన నిన్న న్యూస్ చదివాడు, ఎవరో ఇల్లు కొంటే వైఫ్ ఫ్రీగా వస్తుందని చెప్పి అందులో Apple will not do it. No, with all seriousness, not I know Techie Talk is kind of a funny humor too. చాలా సీరియస్ గా మాట్లాడితే బాగుండదని మేము కొంచెం సరదాగా బట్ ఇన్ ఆల్ సీరియస్నెస్ ఐ సే దేర్ విల్ బి పీపుల్, చాలా మంది కొంటారని నేను అనుకుంటున్నా. 350 కొంచెం డిస్కౌంట్ ఇస్తే కొంటారు. ఎందుకంటే గుండె హార్ట్ రేట్ మానిటర్ చాలా you are contradicting what the marketing strategy is. The moment you put discount, the value or the premium is gone. No, నేను అన్నది ఏంటంటే డిస్కౌంట్ ఇప్పుడు డైరెక్ట్ 150కి ఇవ్వడు. No, మీరు దానికి ఏదో తోక పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ బై ఏ iPhone 6 Plus యూ మైట్ గెట్ దిస్ అట్ట పెడతాడు. సో అంటే ఒకటే దెబ్బకి 2 పిట్టలని. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏదో, ఇప్పుడు నేనున్నాను, నేను Note 4 కొనుక్కుంటా అని వెరైజన్ స్టోర్లోకి ఎంటర్ అవుతా, నేను Note 4 కొంటాను. వీబీ నాకు చెప్పాడు Note 4 వద్దు, iPhone 6 Plus కొనుక్కో, 6 Plus కొనుక్కో, నా చెవిలో ఊది ఇప్పుడు నన్ను సగం హిప్నటైజ్ చేశాడు. బట్ అయినా నేను Note 4 కొనడానికి వెళ్తా. వాడు సడన్గా అంటాడు, బాసు నువ్వు 6 Plus కొన్ని ఇంకొక 100 కడితే ఈ వాచ్ కూడా ఇస్తానా అన్నాడు అనుకోండి,
బానే ఉండే అనుకుంటా కదా. ఏంటో ఓకే. సరే ఎవరి మీ పిచ్చి వాళ్ళకి ఆనందం. నెక్స్ట్ మీ ఇద్దరు యు ఆర్ ఆన్ రికార్డ్ వాస్. ఓకే, యూ గైస్ సెడ్, మీరు అన్నారు అది అది పనికిరాదు, ఫెయిల్ అవుతుంది అంటారు, నేనంట సక్సెస్ అది. పనికి రాదు, ఫెయిల్ కాదు అనట్లేదు. వీఆర్ నాట్ Hmm. సెయింగ్ ఇట్ విల్ ఫెయిల్. ఆల్ వీఆర్ సెయింగ్ ఇస్ ఇలాంటి డిస్కౌంట్లు ఇవ్వడం అని చెప్తున్నాం. ఇచ్చోళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ ఫెయిల్ అయ్యి ఆర్ ఎనీథింగ్. ఐ జస్ట్ టాక్ అబౌట్ 17,000 ఎందుకు పెట్టాడనే దానికి నా అభిప్రాయం చెప్పు. Okay. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి మ్యాక్ బుక్. కొత్త మ్యాక్ బుక్ రిలీజ్ చేశాడు. ఆ, గబగబా నేను దీని స్పెక్స్ చెప్తాను. బేసికలీ దీనికి ఇంతకు ముందు ఉన్నటువంటి ఐఫోన్, మన మ్యాక్ బుక్ ఎయిర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ రెగ్యులర్ ప్రాసెసర్ ఏదో వాడాడు, ఇక్కడ మొబైల్ ప్రాసెసర్. 12 ఇంచ్ స్టార్టింగ్ విత్ $1,299. ఆ మ్యాక్ బుక్ ఎయిర్ కన్నా సన్నగా ఉంటుంది అండ్ మ్యాక్ బుక్ ఎయిర్ కన్నా బరువు తక్కువ ఉంది. ఏ అది మన మామూలు ఈ కనెక్టింగ్ స్లాట్స్, కనెక్టివిటీకి ఆప్షన్స్ ఏవీ లేవు. ఓన్లీ టైప్ సి యూఎస్బి పోర్ట్ ఒకటి పెట్టాడు. ఇది స్థూలంగా చెప్పాలంటే ఏమంటారు చెప్పండి. ఇది ఇట్ గోనా బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్? బిఫోర్ వి జంప్ ఇన్, జస్ట్ కంపారిజన్. ఇది మన టెకిటాక్ సైట్ లో మన కంపారిజన్ పెట్టాను. మ్యాక్ బుక్ ఎయిర్ 899 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇది 1,299 దగ్గర స్టార్ట్ అవుతుంది. It is going to be very successful. ఓకే, గో హెడ్. Okay, there are people will be, when it releases, the people will be in line. It will be a hit. For what? For MacBook? MacBook, yeah. Are you kidding me? MacBook లైన్ ఉందాం ఇప్పటిదాకా జరగలేదు. చూద్దాం, కొత్తది కదా ఇది. కొత్త సంబంధం లేదు ఇప్పటిదాకా. దే హావ్ చేంజ్ సో మెనీ థింగ్స్. యూ విల్ నాట్ ఫైండ్ అ లైన్ ఫర్ అ MacBook. Okay, $300 డిఫరెన్స్ ఉందబ్బా రెండింటి మధ్య. it will be a hit. People will buy crazy, and I already know in my office few people are lined up. So I mean, that shouldn't be the gazing, but looking at ఇదొకటి చెప్తాను. మీ ఆఫీస్ లో ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు కదా కనుక, I'll tell you one thing about this particular one. Okay, why this is not going to be a something people will adapt quickly. Very simple things. First and foremost, it has only one port. Okay? Who cares? It's a luxury item. Who cares అని కాదండి. Laptop is not iPad. Laptop is not iPad. Just let's be clear about it. That's what I'm saying. It's not an iPad. Who cares అని మనకి? Okay, it's a laptop. You're still spending, $1,300. You're not spending $400 for an iPad, right? Luxury item, people don't care about money. How luxury item ఎలా అవుతుంది చెప్పండి నాకు. ఇప్పటిదాకా MacBook పైన ఎన్ని ఉన్నాయి? How does it differentiate itself from other MacBooks other than the processor? Tell me, how is it a luxury item? చెప్పండి. Because it looks cute. It is in 3 colors. లగ్జరీ ఐటమ్ అంటే ఒక నిమిషం వెంకట్ hang on. So thin. What else you want? That's all. Hang on. See, if you go look at the MacBook Air and this one, you look at the specs, right? Other than the screen size being little bit bigger, how it is from a luxury item, how do you say it's a luxury item? Because you put it in a gold color? Exactly. Yeah. Why do you need a gold color for a computer? You know what, Kanaka? You're basically... Yeah. You answer me. Why do you need a pink color for a computer? Right. Why do you need 3 colors for a computer? Exactly. Have you ever seen any MacBook line has colors? అదే చెప్తున్నా సార్ మీకు ఇప్పుడు. he wanted to create an iPad, but he couldn't create an iPad with 12 inch properly. So he ended up calling it MacBook. Believe me, because MacBook, he was trying to create another segment called 12 inches MacBook. I'll tell you what. No. Apple was always different on the MacBook side. I'm going back to 1999, not now. 2000 లో the very first time he came with a MacBook concept, he changed the perception. 2004 లో వచ్చినప్పుడు he came with a white. అప్పటిదాకా వైట్ అనేది ఎవరి దగ్గర లేదు. he came with a white MacBook. ఎందుకు వచ్చేటప్పుడు was it a luxury item? No. అదంతా రైట్ ఏనబ్బా. ఇప్పుడు రైట్ నౌ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, ఐ మీన్ ఇట్ ప్రాబ్లీ గోస్ విత్ కనక లగ్జరీ. If you are buying it as a laptop, it's a useless laptop. MacBook? It is not. MacBook, the current spec what they have, because I'll tell you what, there are two things which works on if you have used a Mac for a while, it's not the processor. Current browsers need a lot of processing power and they need a regular memory, right? A lot of memory from a desktop version. I'm not talking about the mobile version. Yeah. This MacBook is not iOS. This MacBook still comes with Yosemite. When you use Yosemite with these things, it's not going to fly. Okay. For large applications, it will not fly.
Okay. because you cannot upgrade the memory, you cannot change anything. It's not Do going you really think people will use the heavy applications on a MacBook at 12 inches? Tiny one? I am telling you a browser, Kanaka. I'm not talking about heavy applications. If you use a browser, you open a browser, open Activity Monitor, and see how many CPU cycles, how much memory is used in a SMT, and then talk to me. Dude, who will see all Dude those కాదండి. things? Browser open అయిందా, నాకు కావాల్సింది వచ్చిందా, that ends the matter. That's అదే all. చెప్తున్నా సార్, బ్రౌజర్ ఓపెన్ అయిందే మా ఒక్క నిమిషం, టైమ్ అవుట్ లెట్ మీ జస్ట్ స్టెప్ ఇన్. ఓకే, దీని గురించి ఆఫ్లైన్ నేను వెంకట్ మాట్లాడుకున్నాము. ఐ కెప్ టెల్లింగ్ బికాజ్ అప్పుడు నాకు సడన్ గా బుర్రలోకి గుర్తు రాలేదు. ద ప్రాసెసర్ వెంకట్ సెడ్ ఈజ్ ఏ అంత గొప్ప ప్రాసెసర్, ఎయిర్ కన్నా అది వీక్ అన్నాడు. ఐ సెడ్ నో, అండ్ యూ సెడ్ నో ఇట్స్ వీక్. ఇట్ ఈస్ ద సేమ్ i3 i7 i5 series processor except that it is a low power sipping one. When it is needed, it would go into whatever 2.9 gigahertz hyper threading or లేదు. okay. Other than that, Go it read is, the specs. no, I'm reading right This is what now. you should do. It is a Broadwell once it comes family. That was the name I keep forgetting. Broadwell was the name, and this is equal performance to the previous one, except when you do nothing, it has almost zero power. It is sipping from the battery. దానివల్ల ఏంటంటే నీకు ఏదో 20% ఎంతో పెరుగుతుంది బ్యాటరీ లైఫ్, అండ్ ఇట్ కెన్ గో అప్ టు 12 hours. అది You know what? I'll tell you what. You guys buy this MacBook. You know? No. Hear me out, Kanaka. Hear me out. Now put Guys, Desi into Deki Talk flavor ఇప్పుడు పెట్టండి. Desiకి not recommended as a fashion accessory. Go ahead. మీరు ఇది బేసిక్ రికమెండెడ్ వాళ్ళకి కాదు సార్, నేను చెప్తున్నాను. యాజ్ ఏ ల్యాప్టాప్ పీపుల్ వాడేదాని గురించి చెప్తున్నాను. ల్యాప్టాప్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ యూజింగ్ ఫర్ బ్రౌజింగ్. ల్యాప్టాప్ ఈజ్ నాట్ ప్యూర్ కన్సంప్షన్ డివైస్, రైట్? ల్యాప్టాప్ జనాలు వాడుతున్న కన్సంప్షన్ డివైస్ ఈజ్ ఐప్యాడ్, యువర్ ఫోన్ ఫర్ కన్సంప్షన్ డివైస్. For If you you want to and for really- me, it is not a consumption device. yeah. Sir, You and me if count the people, for I'll what tell you what, percentage? people are using laptop. ఒక్క నిమిషం, టైమ్ అవుట్ again. I'm going to read out, okay? So while it's not clear exactly what type of Intel Core M the device packs, the benchmarks tested mid-September last year by Anandtek and Tom's Hardware revealed Core M is very powerful, putting on par with the Surface Pro 3 performance, and comparing with the same Core M before and 4-year-old i5, regular i5 model. You're talking about 4-year-old. Who is current Macs don't come with a 4-year-old i5. No. వాడు చెప్పింది ఏంటంటే కరెంట్ అదే బాను here is my problem with comparing with 4 year back. 4 year back, what you need for a browser is different what you need a browser now. 4 year back it was Mountain Lion. What they consumed is different from what SMT does. Pretty much what he is saying is it is faster for web apps, photo editing, gaming. దీనికి మాత్రం it is faster అని చెప్పాడు. I'm just quoting from here. That's all. And significantly more energy efficient. Probably, that's the point. That energy efficient, I'm not saying on the energy efficient. You take a Yosemite. You put a Yosemite in a 4-year-old computer, which is compared to this processor. ఒక్కటే దీనికి ఒకటే Okay, listen, Banu, hear me out. You're going on this one, right? You talked about 4 years. Okay. 4-year-old MacBook తీసుకుని load your Yosemite on that phone. Okay? Right. And see how Yosemite works. And then talk to. సరే, ఇదంతా వదిలే. ఇప్పుడు రైట్ నౌ మన శ్రోతలు ఎవరైనా కొనాలనుకుంటే MacBook Air ఉంది, MacBook ఉంది, ఓల్డ్ MacBook Air and the new MacBook. What I would buy if you're using a laptop, buy a MacBook Pro. MacBook Pro కాదు, ఓకే, Air and MacBook. కొత్త MacBook, old Air. Air is $899. That's the 11-inch one. That see, the Air category, Air లో రెండు categories ఉన్నాయి. There is a 13-inch category. Right. 13.3 inches. Right. So 13.3 పోయేప్పుడు should they go with the Air or should they go with the MacBook? They should go with the 13.3. Which is the Air, which is $100 more than this MacBook actually. So that is better. ఎందుకంటే MacBook Pro కొనే వాళ్ళు they are not in the, వాళ్ళు ఇది కొనరు, వాళ్ళు ఎట్టాగో. Okay, ఇక్కడ నాకు I have to interject here. ఒక question. Just now you said if you want to use it as a laptop, go for a MacBook Pro. Or Air. Air with 13.3. Next one. Yeah. No, MacBook Pro is a solid one. It works really as a laptop more than browsing. So there itself you are taking away all these guys like us
into MacBook Pro. అదే Do you చెప్తున్నా really సార్. think you or me will be happy with the MacBook Air? I've used MacBook Air 13 inches one. Okay. The one which I talked about, the 1399 model. Uh-huh. Okay. It's pretty good. దాన్ని మీరు డెవలపర్ మిషన్ కింద వాడగలుగుతారా? డెవలపర్ మెషిన్ గా కాదక్కర్లేదు. You can do more than ల్యాప్టాప్ అంటే I mean you have documents, you have some programs running, so many things happening in there. Yeah, you can. Other than browser. So okay. If you can use 13.3 inches, I can comfortably use a MacBook also 12 inches. సారు యాక్చువల్లీ ఒకసారి టైమ్ అవుట్ 13-inch MacBook Air is 1199. No. That 1199 comes with 128 gig storage, which is basically nothing nowadays. You have to get to Size matters కాదు ఇది. 256. 1199 comes with 256, not 128. 256. Right now they are bumped up. They are giving more. Yeah, recently they might have bumped it up, but 1399 was with the 256 gig storage. Okay, 111 and 128 was 1399 లేదు అసలు. They don't even have 1399. Babu, BP, price doesn't matter. Don't go for $50, $100 thing. They don't care. Kanaka, I'm telling you, go buy book, whatever this I one use is. MacBook And Pro. use it. I am using it. ఓకే ఒక నిమిషం టైమ్ అవుట్ గైస్, ఎందుకంటే మనం దీన్ని వీఆర్ డ్రాగింగ్. వెంకట్, యువర్ పాయింట్స్ ఆర్ వ్యాలిడ్, బట్ We'll talk about numbers. No, but We'll talk about the numbers later. dollars changed right now. MacBook, the brand new, the nice, the super duper కొత్తది 1290 స్టార్ట్ అది. వేరాజ్ MacBook Air ఏదైతే ఉందో పాతది సన్నది, అది 1200కి ఎండ్ అయిపోతుంది దానికి. Yeah, that's where it starts. Yeah, so there is $100 difference between MacBook Air and MacBook. And ఒక ఇంచు తక్కువ ఉంటుంది మళ్ళీ సైజు, స్క్రీన్ సైజు. This is Retina display. Killer అక్కడ. రెటినా డిస్ప్లే బాగానే ఉంటది. That is a killer. Okay, we will see. We'll check it out. We'll talk about number. Next show లో తెలుస్తుంది మనకి ఒకసారి. We'll see. Yeah, the main thing ఇక్కడ నేను అనేది ఏంటంటే ది కొత్త ప్రాసెసర్ ఇంటెల్ కోర్ ఎం ప్రాసెసర్ ఏదైతే ఉందో MacBook Proతో కంపేర్ చేయలేం, కానీ ఐ థింక్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ డే టు డే ఆపరేషన్స్ ఆఫ్ జస్ట్ ఎడిటింగ్ డాక్యుమెంట్స్ అండ్ బ్రౌజింగ్ అండ్ మేబీ స్మాల్ వీడియోస్ అని నేను అనుకుంటున్నా. అండ్ దాదాపు 20 గ్రాముల్లో ఏమో తక్కువ ఉంది ఇది లెస్ దెన్ 2 pounds. ఓ మై గాడ్, దట్స్ లైట్. నేను చెప్తున్నా కదా, జనాలు వెళ్తారు పట్టుకొని చూస్తారు, ఓ మై గాడ్ అని కొనేస్తారు. దట్స్ ఇట్. Oh my God, yeah. ఓకే, that's about అండి MacBook, the new MacBook update. బట్ రిమెంబర్, ఇంతకన్నా వెయిట్ తక్కువ ఉన్నటువంటి మెషిన్ ఒకటి ఉంది. ఏదబ్బా అది? Dell XPS. డెల్ XPS 13 inches. Lenovo Yogi. యోగా అది ఇంకా సన్నగా ఉంది దీనికన్నా. Asus Gen. Asus Gen. ఇవి వరుస పెట్టి ఉన్నాయి, దాని మీద పెద్ద జోకులు వేస్తున్నారు ఈ ల్యాప్టాప్ మీద. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ గో ఫర్ లగ్జరీ. సెకండ్ ఓన్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక MacBook కొంటే ఒకటే ఒక స్లాట్ ఉంది దానికి. యూ హ్యావ్ నథింగ్, యూ ఓన్లీ హ్యావ్ USB Type-C. సో మీరు ఎక్స్పాన్షన్ కోసం కొనుక్కొని దాన్ని చిన్న స్టేట్మెంట్ ఇచ్చుకోవాలి ఇక్కడ. ఇదేదో ఉంది కదా, ఒక చేతుల్లో చక్రాలు ఉంటాయి కదా, ఇంకులు చక్రాలని వేళ్ళకి, దాన్ని చూసి ఏకచక్రే మహాభోగి అని ఏదో చెప్తారు కదా. అవును, ద్విచక్ర ఏదో ఉంటది. అట్లా దీనికి కూడా ఏకరంధ్రే మహాభోగి అని చెప్తారు. ఓకే, ద నెక్స్ట్ వన్ వచ్చేసేసి పనిలో పనిగా యాపిల్ వాడు అప్డేట్ చేశాడని చెప్పి గూగుల్ కూడా Chromebook Pixel రిలీజ్ చేశాడు. ఐ విల్ టెల్ ద స్పెక్స్ క్విక్లీ. 5th generation Intel Core processor, high resolution display, 239 parts per inch resolution with 2560 by 1700, 8 gig RAM, 12-hour battery life, ఫాస్ట్ ఛార్జింగ్. 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 2 గంటల వరకు పనిచేస్తుంది. 3.3 పౌండ్లు, $999. ఏమంటారు చెప్పండి? ఇది ఏమైనా కొంటారా జనాలు, లేకపోతే ఊరికే సరదా? ఇది కూడా ఇవన్నీ వాట్, ఇది కూడా లగ్జరీ ఐటమే అన్ఫార్చునేట్లీ. బట్ ఇఫ్ యూ ఆర్ లగ్జరీ అన్నప్పుడు ఐ వుడ్ అజ్యూమ్ ఏ పర్సన్ not using for intensive tasks. Maybe they are showing photos, watching videos,
బ్రౌజింగ్ వెబ్ అండ్ డాక్యుమెంట్స్. ఇంతకన్నా నేను ఎక్కువ ఊహించట్లేదు లగ్జరీ అంటే. ఇవి చేసేవాడు క్రోమ్ పిక్సెల్ లో, మ్యాక్ బుక్ లో, రెండిట్లో కంప్లీట్ గా చేయగలుగుతాడు. ఇక్కడ దీది ఈక్వలీ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ విత్ మోర్ హోల్స్. మహారంధ్రే ఇది. ఈ రంధ్రాలతో పాటు టచ్ స్క్రీన్, అల్యూమినియం బాడీ, బ్రహ్మాండమైన బ్యాటరీ లైఫ్, ఎవ్రీథింగ్ ఫర్ $1,000. సో వాడికి ఏమాత్రం గోడ మీద పిల్లి అయితే యాపిల్ బ్రాండ్ ని వాడు పక్కన పెట్టుకోగలిగితే ఇది బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ సపోర్ట్ ఆండ్రాయిడ్ యాప్. నాకు బాగానే నచ్చింది అది. నాకు బాగుంది, బట్ స్టిల్ ఫీల్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎ క్రోమ్ బుక్. సో $200 to $250 లెస్ అయి ఉంటే లడ్డు లాగా పట్టేసేవాళ్ళు. చూద్దాం ఎట్లా చేస్తారు. ఐ థింక్ ఇఫ్ దే సెల్ ఎనఫ్. క్రోమ్ బుక్స్ గురించి మాట్లాడా? మీ క్రోమ్ బుక్స్ ఏమైంది? క్రోమ్ బుక్స్ విల్ టేక్ ఓవర్ ద మార్కెట్ బ్రహ్మాండంగా టేక్ ఓవర్. బ్రహ్మాండంగా. నువ్వు మరీ జోకులు చేయకు వెంకట్. నో వే. యు ఆర్ జస్ట్ check the numbers, man. There are numbers published everywhere. Yeah, it is just a funny. అంటే నేను ఒకటే చెప్తా, ఇవాళ ఒక టమ్మి రేపు పొద్దున 10 అమ్మితే దట్ ఈస్ 1000% increase. It doesn't happen overnight. It will take ఎన్ని సంవత్సరాలు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే స్కూల్స్ లో మ్యాక్ బుక్స్. Let me just finish off this, okay? Instead of international IDC రెగ్యులర్ ట్రాక్ చేస్తా ఉంటది ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళు చెప్పింది ఏంటంటే క్రోమ్ బుక్స్ ఫ్యూయల్డ్ పీసీ షిప్మెంట్స్ ఇన్ 2014. అది 2014 లో క్రోమ్ బుక్ దంచారు. అప్ టు 5% వెళ్ళాయని చెప్తున్నారు. 5% ఆఫ్ ద టోటల్. హోల్ థింగ్ ఈస్ you can't keep on seeing this percentage business because I'll tell you why. All these guys అన్నిటిని ఒక కేటగిరీలో పడేసేసి 5% అంటారు. ఓకే, I'll ask you one thing. What you have to see is total personal computing devices. You can include iPads, you can include tablets. Okay. Okay, time out. Notebook or not? Time out. I will tell the number right now. I'll tell the number. 5.2 million, and it is expected to go 14.2 million by 2017. How many? Okay. How many iPads are sold in a year? iPads, I don't know. పడిపోతున్నట్టున్నాయి అవి, తెలీదు. Even falling down, how many are they sold? Yeah, we can check it up online. It's not a... Yeah, you can check it up. I'm just telling you. Yeah. So, Chromebook, is, you see that domain, because it's cloud, meeranta chesukovali, meer connection leకపోతే to me it's basically iPad with a keyboard. Okay, nothing more, nothing less, right? So, you compare Chromebook with an iPad sales. Okay, నేను చెప్తా నీకు. ఐప్యాడ్ చెప్తా. ఇది 5 million. ఇది ఏవి మన వాట్ ఎవర్ దట్ దే ప్రెడిక్టెడ్, చాలా లైక్ యాపిల్ వాడు ఎంత చెప్తాడో చెప్తాను. రైట్ నా ఐప్యాడ్ వచ్చేసేసి సో ఈవెన్ ఐడిసి కరెంట్ ఫోర్కాస్ట్ హెక్స్. ఓకే, 2015కి అంటే 2015 ఇప్పుడే కదా, 2013లో 63 మిలియన్లు అమ్మింది. 2014 డేటా లేదు, తగ్గాయని అన్నారు. బట్ 15కి మళ్ళీ 65 మిలియన్స్ అమ్ముతుందట. 65 మిలియన్లు అమ్ముతుంది. హౌ మచ్ ఇస్ Chromebook? How many Chromebooks are getting sold? 5 million. 5 million. Yeah. So there ends the ఎందుకు? Why are you, I mean, అది ఒకటి వచ్చేసేసి ఐప్యాడ్, ఇంకోటి ఏదో ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాప్టాప్. అదే చెప్తున్నా కదా. For Chromebook, I always said is like a netbook. It is a short-term thing. Unless it becomes, it cannot replace a traditional laptop, nor it can completely replace a tablet convenience. So it is somewhere in between. ఒక నిమిషం. If you want to compare that, let me just tell you, okay? Something like a traditional laptop. 216 million tablets of Android got sold, which is like about Chromebook. 4 times. I'm talking about Chromebook. When you can't compare Chromebook with the iPad. That's not fair. No. I gave a simple category in that one. I did not go with all the tablets. Chromebook గురించి మాట్లాడుతున్నాను నేను. I'm not talking about Android. I'm not talking laptop. Is a proper laptop. You should compare. It's proper laptop. Okay, wait a minute. If I'm not connected to internet, will it work? It will work. What do you want? No.
చెప్పు. If my documents are not on, there is no hard drive unless I store, nothing works. A proper laptop should work on offline mode easily for me. Offline mode, it doesn't work. No, it works on offline mode. It does. It does. Does You all can the, work on does the it have all the document. applications which a typical user needs from? It has a in a laptop? printer, Oh, cooler. oh, really? So Oh, does really? MacBook use show Safari without internet? ఏంటి సార్ సఫారీ కాదు Yes, నేను sir. అనేది, you're talking about a web browser. I'm talking about Oh, yeah. other things other than a web browser. Hey, Yeah, I'm Can I talking about open other things Microsoft Word also. equivalent and ఒక్క Word నిమిషం. document save and ఒక్క send? Exactly. Yes, you can use Doc offline. You can use spreadsheet offline. you can No, use no, I have to sync up and download before I can do that. Let me tell you that. Okay. You That's can how it create documents. What else you want? when the No, no, no. మీరు From scratch, I you use show me Mac. you show me the business I use- using it and let's talk about it. I use Chromebook. You can. Chromebook he ఏం has a చేస్తారు? Chromebook. Chromebook లో can మీరు create- browsing కానీ ఏం చేస్తారు చెప్పండి? Browsing You చెప్పండి. can create documents from Can you do scratch Skype? in the Can you do Skype on offline. Chromebook? Okay, Can you do Skype on ఉంది. Chromebook? Skype ఉంది. Don't tell me all these things. I can use Hangout. You can Why use do you need Hangout. Skype? So Yes. no. I'm telling you. So that's where I'm going. I'm going to the limitation. You are giving me one Everything you're tied with- remote possibility. You are- That's you not are- the point. You are tied with everything with Google. That's it. Outside of the No. Google, No, half no, the no, things no. don't work. ఒక్క నిమిషం ఆగు. Yeah, outside of the Google, like I have Apple everything కూడా in same Google. Why story. do I need? For your information, I don't use Apple, so that holds the same for me. No, Apple doesn't hold the same. I'm telling you, sorry. Apple, kid, every third-party product you can find it on Apple, except for few things like Microsoft Visio and Microsoft Project. You will find everything on Apple. నీకు Skype. Let me tell you, your Skype. No, it's not on the Chrome. It's not on the Chrome yet. Okay, but I don't know. They have Hey, this. don't you think if there is a share increase, Skype, Microsoft itself releases the app for a Chromebook extension maybe? Oh, yeah, they will It's a release. possibility. That will happen anyway. అదే చెప్తున్నా Look, సార్. It's all market share. They will do the business. చెప్పండి నాకు డేట్ చెప్పండి. నాకు 2 ఏళ్ల నుంచి చెప్తున్నారు Chromebook ఇంక్రీజ్ అవుతుంది. Give me a date, give me a number. ఒక్క నిమిషం అబ్బా వెంకట్. Go to schools, Chromebook man. sales. You don't know doesn't mean it's not happening. Chromebook sales were somewhere like 500,000 million నుంచి 5.7 millions వెళ్ళాయి, and they were expected to go 17 millions. Just now I mentioned, and it's not me. నేను చెప్పట్లేదు ఇది. మనం ఏదో టెకిటాక్ గార్ట్నర్ ఈజ్ అట్లీస్ట్ నువ్వు కొద్ది గొప్ప యూ హావ్ టు వాళ్ళకి కొంచెం గౌరవం ఇవ్వాలి. గార్ట్నర్ చెప్తున్నాడు 17 మిలియన్ దాకా వెళ్తుంది అండ్ 5% క్రాస్ అవుతుందని చెప్తున్నాడు. సో టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, వాట్ ఎవర్. ఇట్స్ అప్ టు యు. It will be still on the 5% is still fringe when it compared to 5%. ఇప్పుడు ఒకటి లెట్ మీ జస్ట్ టెల్ యూ, బిగ్ ఎప్పుడన్నా ఇప్పుడు నువ్వు నేను ఒక కంపెనీ పెట్టి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ని పడగొడదామని ప్లాన్ వేస్తే దానికి టైం పట్టుద్ది. ఐదర్ మన దగ్గర విపరీతమైన డబ్బులు ఉండాలి, విపరీతమైన డబ్బులు, టాలెంట్ అని ఉండాలి. నో టాలెంట్ కాదు. ఐఫోన్ చేంజ్ ద మార్కెట్ ఇన్ 3 years. ఓకే, సి మార్కెట్ డైనమిక్స్ అన్నవి ఒకవైపు ట్రెడిషనల్ అదే కన్సంప్షన్ వైపు కూడా పోయింది. It brought something which was brand new to the market. It was Chromebook not does something not bring brand any new to the revolution. market. However, it is going after the market with cloud ని ఉద్దేశంలో పెట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు. అండ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మా అమ్మాయి క్లౌడ్ మీద ఉద్దేశంతో ఉన్నానే, because it is tied up with a browser. I'll tell you how the cloud thing works. ఒక్క నిమిషం, Lot of the cloud time out, applications time are out. tied with Okay. the browser version. And No, I work with clouds, right? No, yes, The you things do. don't work if you are tied with one browser and Right. with versions. Right. The compatibility becomes next to impossible. Unless worldwide they use only Chrome, nothing else, you're absolutely fine. Okay, let me just problem tell you. with the Then I Chrome will is verify. they are tight. I will verify that. But ప్రస్తుతానికి You'll ఫ్యాక్ట్స్ verify that. I'm మాట్లాడతాము. telling you, the browser compatibility with applications is the biggest thing in the, when you troubleshoot issues. నో కంపాటబిలిటీ ఉంది, బట్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే స్పెషల్లీ స్కూలింగ్ లో ఐఎమ్ సీయింగ్ ఇట్. జస్ట్ నాట్ మై డాటర్, ద ప్రిన్స్ జార్జ్ కౌంటీ, అండ్ దెన్ దేర్ ఆర్ బంచ్ ఆఫ్ ప్రిన్స్ జార్జ్ కౌంటీ అదేంటి పూర్ కౌంటీ బాస్. ఇక్కడ మా ఫేర్ఫాక్స్ కౌంటీలో దే యూజ్ ఐప్యాడ్స్. Hey, come on, man. This is not the correct way. ఎనీవే లెట్స్ లీవ్ ఇట్ బాస్, లెట్స్ లీవ్ ఇట్. పిల్లలు ఉన్న వాళ్ళు అమెరికాలో సింగపూర్ లో కూడా దే ఆర్ సైనింగ్ అప్ ఫర్ క్రోమ్ బుక్, అండ్ ఐ రిమెంబర్ చైనాలో కూడా ఎక్కడో అడిగారు కొందరు. ఎనీవే Let me close with a last statement. ఓకే. Initially, the Chromebook clearly says, if your life depends on browser, this is for you. And at the same time,
there are so much is happening on the browser. So many things are getting Hey guys, added to the browser. I think we need to cover. So that is where it is going. Okay. Ultimately, that's what it happens. ఒక 5 minutes ఎక్స్ట్రా తీసుకుందాం ఈ రోజు బికాజ్ వి నీడ్. Yeah. ఓకే, ఆల్రైట్. నెక్స్ట్ Chalo, న్యూస్ okay, ఐటమ్. madam, I'll drop off, okay? Alright, you don't want to stay for the exciting Samsung Galaxy S6? Samsung. Okay. How? No. Come on, man. Okay, రెండు ఐటమ్స్ చెప్తాను. ఒకటి నువ్వు రెండు ఐటమ్ చెప్పిన ఒక ఐటమ్ చెప్పిన నాట్ ద S6, నాట్ ద S6. మన స్పెషల్ ఐటమ్ ఈ రోజు వి గోనా టాక్ అబౌట్ S6, బట్ బిఫోర్ దట్ ఒకటి కెమెరాలో నైకాన్ కూల్పిక్స్ P900 రిలీజ్ అయింది. దీని స్పెషాలిటీ ఏంటంటే 83 ఆప్టికల్ జూమ్, 83x, 24 to 2000 మిల్లీమీటర్. ప్రస్తుతం మీరు ఆటోమేటిక్ కెమెరాలు, రెగ్యులర్ మన పాయింట్ అండ్ షూట్ కెమెరాల్లో అన్నిటికన్నా ఎక్కువ జూమ్ ఉన్నటువంటి కెమెరా ఇది. సో ట్రై ఇట్, చూడండి. అండ్ దెన్ ద నెక్స్ట్ ఏంటంటే ఔడీ 2018లో మొత్తం ఎలక్ట్రిక్ నో హైబ్రిడ్ ఎస్యూవీని రిలీజ్ చేస్తున్నాడు. సో దీస్ టు లెట్ మీ ఫినిష్ అండ్ నౌ లెట్స్ జంప్ ఆన్ టు. సరే బాను, I'll drop off. రైట్, ఓకే వెంకట్. I need to go. Bye. సో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ వీక్, పోయిన వారం. ఆ వారం మనకి ముందు షో బిగినింగ్లో చెప్పాను, మనకి స్నో పడి ఏదో రకంగా అయి మేము షో చేయలేకపోయాము. క్షమించగలరు మా కోసం. అంటే కొందరు రెగ్యులర్గా వింటుంటారు. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్, లైక్ కొందరు శ్రోతలకి చాలా టెక్నాలజీ అప్ టు డేట్ చేసుకోవడము, అండ్ ఈ మధ్య ఫోన్స్ ఎవరు చేయట్లేదు, బట్ ఐఎమ్ షూర్ ఇంటర్నెట్లో ఫేస్బుక్ ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పటము, కామెంట్ చేయడం చేస్తుంటారు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ కమ్యూనికేషన్ ఉంది. సో మేము మిస్ అయ్యాం ఇది, అందుకని వీఆర్ జస్ట్ కవరింగ్. సామ్సంగ్ గెలాక్సీ S6 గాట్ రిలీజ్డ్. ఫోన్ వచ్చి 5.1 inch స్క్రీన్, 577 ppi పిక్సెల్ డెన్సిటీ, వెరీ నైస్ స్క్రీన్, 6.8 mm థిక్, చాలా సన్నగా ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 4 గంటల వరకు దొరుకుతుంది, అంటే ఛార్జర్ అవుద్ది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీడు ఇంతకుముందు వెనకాల శాంసంగ్ ఫోన్స్ అన్నిటికీ మీరు ఓపెన్ చేసేసి బ్యాటరీ చెడిపోతే బ్యాటరీ మార్చేవారు, అది తీసి పడేశాడు. వాడు కూడా యాపిల్ లాగా తయారైపోయాడు, దాన్ని మొత్తం వెనకాల సీల్ చేసి పడేశాడు ఆ బ్యాటరీని. సో మీరు బ్యాటరీ మార్చుకోవడం లేదు. ఇంకోటి, శాంసంగ్లో SD కార్డ్ ఉండేది, SD కార్డు కూడా తీసాడు. నో SD కార్డ్, బట్ 32 gig, 64 and 128. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, 16 megapixel కెమెరా at a 1.9 f lens with optical image stabilization. ఇవి స్పెక్స్. వాట్ డూ యూ సే కేపీ? లవింగ్ ఇట్. ఎందుకు చెప్తా. నెంబర్ 1, క్రాప్ అంత తీసేశాడు. ఓకే, అంటే ఏ రకంగా? ఎప్పుడు కూడా శాంసంగ్ గెలాక్సీ ఫోన్స్ కానీ నోట్లు కానీ కొంటే మనకు అనుభవపూర్వకంగా తెలిసింది ఏంటంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ బికమ్ స్లోవర్. అండ్ డే టు డే యూజ్ లో కూడా మీరు బ్రౌజ్ చేస్తున్నా, స్క్రోల్ చేస్తున్నా, స్టట్టరింగ్ అంటారు దాన్ని, అంటే పట్టి వెళ్తుంటది అనమాట అప్పుడప్పుడు. ఇవన్నీ దట్ కుడ్ బి లోపల మెమరీ లీక్స్, లేకపోతే టూ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, టూ మచ్ ఆఫ్ వాడి ఓన్ స్కిన్, ఇవన్నీ కలిపి దాన్ని పుచ్చిపోయేటట్టు చేస్తారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఇది ప్రతి శాంసంగ్ యూజర్ కూడా ఒప్పుకుంటాడు, ఎక్కడ దగ్గర చూసి తెలిసిపోతుంది అది ఈజీగా. మతి భ్రమిస్తుంది అనమాట. అది చాలా వరకు తీసేసి వెనక పక్క ఇవన్నీ లేకుండా చాలా చక్కగా క్లీన్ గా కొంచెం UI ఏదో మెటీరియల్ డిజైన్ కి దగ్గరగా ఫ్లాట్ గా ఐకాన్స్ పెట్టి కొంచెం నీట్ గా సంసారపక్షంగా చేశాడు. సో అది ఫస్ట్ వెల్కమ్ నోట్. సంసారపక్షంగా. ఓకే. నెంబర్ 2, నాకు నచ్చింది ఆ కర్వ్ డిస్ప్లే వచ్చి వెరీ ఇన్నోవేటివ్ గా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, దాంట్లో ఏ విధమైన గొప్పతనము లేదు, కానీ పూర్తిగా అల్యూమినియం బాడీ పెట్టి వెనక పక్క గ్లాస్ పెట్టి ఒక బ్రహ్మాండమైన ప్రీమియం ఫీల్ తీసుకొచ్చేటట్టు చేశాడు. శాంసంగ్ అంటే వెనక ప్లాస్టిక్ అని చెప్తారు అనమాట ఎప్పుడన్నా కదా ఇంతకు ముందు. ఇప్పుడు చక్కటి ప్రీమియం లుక్ అని ఫీల్ ఇచ్చాడు దానికి. అండ్ 2 రకాల వేరియంట్స్ ఇచ్చాడు, ఒకటేమో కర్వ్డ్, ఒకటేమో ట్రెడిషనల్. చూడడానికి బ్రహ్మాండంగా ఉంది. యాపిల్ ని చాలా బాగుంది. ఇంతకన్నా అది కాపీ కొట్టాడా? ఎవరు కొట్టట్లేదు, ఇన్స్పైర్ అయ్యాడు అనుకున్నాం. నోకియా కాపీ కొట్టాడు, వీడు ఇన్స్పైర్ అయ్యాడు. ఏముంది,
సో యాపిల్ కాపీ కొట్టలేదు, యాపిల్ పట్టుకుంటే 100 చెప్పచ్చు ఎన్ని కాపీ కొట్టాడు. ఓకే. సో అది 2. 3 బ్రహ్మాండమైన కెమెరా పెట్టాడు. కెమెరా గురించి చెప్పండి కాస్త. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఇప్పటి వరకు టంకలు గుద్దుకుంటూ ఆ ఐఫోన్ 6 Plus కెమెరా బాగుందన్న వెంకట కూడా ఇది బాగుంది అని చెప్పేంతగా ఉందన్నమాట. అంటే 1.9 ఎఫ్ స్టాప్ పెట్టాడు దీనికి. యాపిల్ కి 2.0 2.1 ఉంది. అవును. దాని ఉద్దేశం ఏంద్రా అంటే తక్కువ వెళ్తున్నప్పుడు కూడా ఇది బ్రహ్మాండంగా దాని కళ్ళు ఓపెన్ చేసి పెద్దగా చేసి లైట్ ని లోపలికి తీసుకొని చక్కటి ఫోటోలు ఇస్తుంది. దాంట్లో చాలా 0.6 సెకండ్స్ లో ఇది ఓపెన్ అయ్యే విధంగా లోపల పెట్టాడు. ఇది ఈ యాప్ ని తయారు చేశాడు, కెమెరా యాప్. అంటే ఇట్ డజంట్ స్లీప్. కెమెరా యాప్ డజంట్ గో అవుట్ ఆఫ్ ద మెమరీ. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద స్టాండ్ బై మోడ్. ద మూమెంట్ యూ డబుల్ ట్యాప్ ద ఫోన్, ద కెమెరా ఈజ్ ఇన్స్టెంట్లీ రెడీ 0.6 సెకండ్స్ లో. అండ్ 1 tap or instantly just focus and shoot, you are done, you have a picture. సో ఈ విధంగా కొన్ని జిన్ బ్యాంగులు పెట్టినా కానీ చాలా క్లీన్ గా క్విక్ గా పెట్టాడు. నెంబర్ 2 కిల్లర్ గా, నెంబర్ 3 అది కిల్లర్ గా ఉంది మొత్తానికి. సో ఈ 3 బ్రహ్మాండంగా నాకు నచ్చాయి దాంట్లో. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అది వస్తే చూద్దామని. సో బాటమ్ లైన్ ఇప్పుడు మన వాళ్ళు గనక సామ్సంగ్ టిపికల్ గా చాలా మంది ఉంటారు ఫ్యాన్స్ సామ్సంగ్ కి. సామ్సంగ్ ఆల్రెడీ S6, S5, S4, S3 సిరీస్ అంతా కొంటారు, నోట్ కొనే వాళ్ళు ఉంటారు. సో ఐఫోన్ 6 వచ్చాక చాలా మంది ఐఫోన్ 6 కొన్నారు, 6 Plus ముఖ్యంగా కొన్నారు, ఎందుకంటే దాని బ్యాటరీ లైఫ్ కోసం పెద్దగా ఉన్నా కూడా. సో వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే ఆ ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి కొత్తగా కొనొచ్చా? తప్పకుండా కొనొచ్చు. ఇది కనీసం 200 అయితే వస్తుంది 18th లో కానీ మిగతా అన్ని చోట్ల కూడా. అండ్ దీని లోపల కార్డు పెట్టుకుంటే అవసరం లేదు అని చింతించాల్సిన అవసరం లేదు. అది మంచి ఫీచరే, కాకపోతే వదిలేద్దాం. ఎందుకు చేశాడు అనేది తర్వాత విషయం. ఎందుకంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేయలేదు కాబట్టి. సైడ్ కూడా పెట్టుకోవాలనుకుంటే, బట్ వాట్ ద రీజన్. కానీ ఆడు రిలీజ్ చేసేటప్పుడు 32, 64, 128 gigs ఫోన్ లో రిలీజ్ చేస్తున్నాడు. నాకు ఓకే, సో కొంచెం పెద్ద మెమరీతో రిలీజ్ చేస్తున్నాడు. ఓకే, దాంతో సర్దుకుపోవచ్చు. క్లౌడ్ ఉంది బేసికలీ, గూగుల్ క్లౌడ్ బ్రహ్మాండంగా ఉంది దాని చుట్టూ. సో ఇట్స్ గుడ్. ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ 32 is more than enough for me. 32 is more than enough for, okay. Enough, and it's more than enough for most of the people. సో ఓవరాల్ గా కొనే వాళ్ళకి బ్రహ్మాండం ఈ ఫోన్. Yeah, I'm sure people will be happy on this. ఈ ఫోన్ రేట్ ఇంకా చెప్పలేదు చాలా మంది. అంటే కరియర్ డిస్కౌంట్లు ఉంటాయి, ఎవరెవరు ఎంత ఇస్తారో ఏంటి తెలియదు. 199 అని సేఫ్ గా అనుకోవచ్చు. ఐ థింక్ సో. ఐ మీన్ 199 విత్ ఎ కాంట్రాక్ట్. బట్ అవుట్ రైట్ ప్రైస్ ఎంతనో వాళ్ళు చెప్పలేదు. వన్ థింగ్ అయితే నేను ఒకటి కేపీ ఐ స్టిల్ హ్యావ్, నాకు ఇంకా కొంచెం ఒకటి ఏంటంటే, మీరు ముందే చెప్పారు దీంట్లో చెత్త అంతా అంటే పనికిమాలిన సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ చేసేసి ఆ ప్రాసెసరు బ్యాటరీ తినేసేలాగా చేసి స్లోగా చేస్తాడని తగ్గించాడన్నారు. నాకు మాత్రం దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే నాకు ఒకటే ఒక బాధ ఏంటంటే, వీడు సామ్సంగ్ వెదవా, హీ షుడ్ రిలీజ్ లైక్ ఏ ప్యూర్ గూగుల్ వర్షన్. అప్పుడు నేనైతే దూకుతా, కొంటాను. ఎందుకంటే సామ్సంగ్ ఆల్వేస్ ప్రాసెసర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది ఆ సాఫ్ట్వేర్లో ఉన్న జంక్ అంతా తీసుకొచ్చేసేసి 1 సంవత్సరం తర్వాత స్లో అయిపోతాయి. చాలా మందికి, నేను ఇక్కడ కాదు ఇండియాలో కూడా చూసా, ఫోన్ కొన్నప్పుడు బాగుంటుంది, 1 సంవత్సరం తర్వాత అది స్లో అయిపోయి చచ్చిపోతుంది, అది ఇంకా కదలదు. దట్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ సామ్సంగ్. మధ్యలో ఏదో ఒకసారి S4 కనుకుంటా ప్యూర్ గూగుల్ వర్షన్ రిలీజ్ చేశాడు, బట్ దెన్ హీ స్టాప్డ్ అగైన్. నేను ఒకటే అనుకునేది ఏంటంటే, ప్యూర్ గూగుల్లో లేకపోతే ఇంకా దాన్ని అప్ టు డేట్ ఉంచితే దెన్ ఈ మైట్ హ్యావ్ ఎ సక్సెస్. చూద్దాం. యా, ఓకే, ఫెంటాస్టిక్. అండ్ మనము ప్రతి మచ్ అనుకుందంతా కవర్ చేశాము. సో ఈ వారం ఇది బ్రహ్మాండంగా అయింది. మనకు ఒక 2-3 ఒక షో మిస్ అయినట్టున్నాము పాడ్కాస్ట్ చేయటం. దాని గురించి అదే ఒక చిన్నగా చెప్దాం అనుకుంటున్నా కేపీ. జస్ట్ వీ వాంట్ టు డూ ఇట్ రియల్ క్విక్లీ.
సో వీ షుడ్ బి డన్. గివ్ అస్ అ వీక్. ఇప్పటి నుంచి చెప్పాము మీకు అప్ టు డేట్ వస్తున్నాయని. సో దే యూనో మేము మాటకి కట్టుబడే ఉంటాం, పట్టుకొస్తాం. ఈ రోజైన ఎపిసోడ్, అంతకుముందు అయిన ఒక మిస్సింగ్ ఎపిసోడ్. సో అది సంగతి. Yeah, sure. ఆల్ రైట్ కేపీ, I'll see you next week. Bye. బాయ్. వచ్చే వారం కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్.